హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు జావా ప్లస్ డిఎస్ఏ మాస్టర్ వన్ కోర్స్ పార్ట్ 5. సో ఫస్ట్లీ అందుకే కంగ్రాచులేషన్స్, ఫస్ట్ 4 పార్ట్స్ కంప్లీట్ చేసి 5th పార్ట్ దాకా వచ్చినందుకు. అండ్ ఇంకా చూడకపోతే బేగా వెళ్ళి చూసాను అబ్బా. జావా ప్లస్ డిఎస్ఏ మాస్టర్ వన్ కోర్స్ మన ఛానల్ స్టార్ట్ చేసాం. అండ్ ఇది ఒక్క కోర్స్ కానీ మీరు కంప్లీట్ చేస్తే ఎటువంటి కోడింగ్ డౌన్ అనేసి మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు, ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనం లూప్స్ అనే కాన్సెప్ట్ క్లియర్గా చదువుకున్నాం, చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. సో ఈ రోజు వీడియో మొత్తం అంతా కూడా ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ మీద. అంటే అసలు ఈ ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ అంటే ఏంది? ఫుల్ ఆఫ్ క్వశ్చన్ సాల్వింగ్, ఎటువంటి థియరీ ఏం ఉండదు. అంటే ఇప్పటివరకు మనం ఎంతైతే నేర్చుకున్నామో అదంతా కలిపి ఇది ఒక వీడియో అనుకోండి, ఓకే? సో ఈ వీడియో మొత్తం అంతా కూడా ఇంటరాక్టివ్గానే ఉండాలి. నేను క్వశ్చన్స్ చేసుకుంటూ పోవడం, మీరు చూసుకుంటూ పోవడం అలా ఉండకూడదు. నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు అన్నీ కూడా దానికి ఆన్సర్స్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టాలి. నేను కొన్ని ప్యాటర్న్స్ చూపిస్తే అది మీరు చేయగలగాలి, ఓకే? సో విల్సి మొత్తం అంతా కూడా ఒకటే ఫుల్ పవర్ ప్యాక్డ్గా ఉంటుంది. అండ్ ఇది ఒక్క వీడియో కనుక మీరు మొత్తం చేయగలిగి, నేను ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్స్ కూడా లాస్ట్లో కొన్ని ఉంటాయి, అది కూడా చేయగలిగితే ఐ థింక్ యువర్ వెరీ సేఫెస్ట్ జోన్. చేయకపోతున్నా సార్ నాట్ ఎన్ ఇష్యూ, బట్ చేస్తే మాత్రం 100% చెప్తున్నా యూ హ్యావ్ గాట్ ఎనఫ్ నాలెడ్జ్. అండ్ ఇప్పుడు మీరు చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇంక ఎటువంటి నా నెక్స్ట్ వీడియో కోసం కూడా మీరు వెయిట్ చేసిన అవసరం లేదు. జావాలో చాలా వరకు ప్రాబ్లమ్స్ మీరు ఇప్పుడు సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే లూప్స్ అనే పెద్ద కాన్సెప్ట్లోనే పెద్ద క్వశ్చన్స్ మంచి క్వశ్చన్స్ అని కూడా వీడియోలో మనం సాల్వ్ చేస్తాం, ఓకేనా? సో అన్నీ సాల్వ్ చేద్దాం. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లా ఒక చిన్న కోరిక, ప్లీజ్ ఏంటంటే ఎవరన్నా మన ఛానల్ కొత్తగా వచ్చినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ మన వాళ్ళు ఎవ్వరు ఉన్నా సరే, ఎప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అబ్బా ఇలాంటి కోర్స్ ఫ్రీగా ఎవరు పెట్టరు, అయినా సరే ఫ్రీగా పెడదన్నా. సో మీ నుంచి ఏం కోరుకోవట్లేదు, జస్ట్ కాస్త ప్రేమ, జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. వీడియోకి ఒక మంచి లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి పెట్టండి అంతే, ఓకే? ఎందుకంటే మీ యొక్క లైక్, ఐ డోంట్ నో హౌ మచ్ వాల్యూ యూ గివ్, బట్ ఐ గివ్ చాలా ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఎందుకంటే వేరే వాడికి వెళ్ళే అవకాశం మీ యొక్క లైక్ వల్ల ఉంటుంది. సో నువ్వు నాకు రూపాయి ఇవ్వకపోతున్నా పర్లేదు, బట్ అట్లీస్ట్ ఒక లైక్ ఇస్తే సరిపోద్ది, ఓకే? ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోక, నాకు చాలా వాల్యూ అది, ఓకే? చాలా అంటే చాలా వాల్యూ, ఓకే? సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఫ్రీగా కోర్స్ పెడుతున్నా అబ్బా, అట్లీస్ట్ ఇంకొకటి దగ్గరికైనా సరే వెళ్ళాలని ఆశిస్తాను కదా. సో ప్లీజ్ అందరి దగ్గరికి వెళ్ళకపోతున్నా సరే అట్లీస్ట్ కొంతమంది దగ్గరికైనా వెళ్ళాలబ్బా, ప్లీజ్. అత్యాశ కాదబ్బా, ఆశ అంతే, ఓకే? సో ప్లీజ్ ఐ హోప్ ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. వీడియో నచ్చితేనే, మీకు ఇంటరాక్టివ్గా అనిపిస్తే, నీ ఛానల్ నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి, లేకపోతే అవసరం లేదు, నాట్ ఎట్ ఆల్ ఎన్ ఇష్యూ. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఎటువంటి ఫీలింగ్ ఉన్న డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకే? సో వితౌట్ ఫర్ ద డిల్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో బ్రో. సో ఇంక స్టార్ట్ చేద్దాం పదండి. సో ప్యాటర్న్ ప్రాబ్లమ్స్. సో ఇందులో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి చెప్తున్నా కదా, మొత్తం అంతా కూడా ప్రాక్టీస్, ఇంకా ఎటువంటి థియరీ ఉండదని చెప్పాను కదా. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సిరీస్ని మీరు ప్రింట్ చేయాలి. ఇప్పుడు అర్థమవుతుందంటే యూజరు ఎంతో కొంత ఒక నెంబర్ ఇస్తాడు, ఎన్ అని, వరుసగా ఎన్ స్టార్స్ ప్రింట్ చేయాలి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను అనుకుంటా, బట్ వాట్ ఎవర్ ఎన్ వాళ్ళు కనుక ఎన్ అని ఇస్తే ఎన్ స్టార్స్ మీరు ఇలాగా ప్రింట్ చేయగలగాలి. అండ్ నెక్స్ట్ వెటికల్ కూడా ప్రింట్ చేయగలగాలి, ఓకే? ఫస్ట్ క్వశ్చన్ ఇది. అండ్ స్టార్టింగ్ ఏంటంటే కాస్త బేసిక్తో స్టార్ట్ చేసి ఇది క్వశ్చన్ స్టార్ట్ చేస్తా, ఓకే? అండ్ ఇది ఒక్క దాంతో మిగతాన్ని కూడా లింక్ చేస్తూ వెళ్తూ ఉంటా, ఓకే? సో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్, ఓకే? సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ థింగ్ ఈ క్వశ్చన్ అందరూ ట్రై చేయండి. ఏది లేదు, యూజర్ అని కూడా ఒక ఎన్ అనే ఒక నెంబర్ ఇస్తాడు, ఓకే? సింపుల్గా ఆ నెంబర్నే మనం అన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి, అంతే, ఏదీ లేదు. నేను ఈ వీడియోకి ఒకే ఒక ప్రీరిక్విజిట్ ఏంటంటే మీకు ఫర్ లూప్ వచ్చి ఉండాలి, అంతే. నెస్టెడ్ ఫర్ లూప్ కూడా అవసరం లేదు. నెస్టెడ్ ఫర్ లూప్ కూడా మళ్ళీ వీడియోలో నేర్పిస్తాను నేను, ఓకే? మళ్ళీ వీడియోలో నెస్టెడ్ ఫర్ లూప్ కూడా చెప్తాను, ఓకే? సో ఐ హోప్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్, ఓకే? వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఉంటుంది. సూపర్, రాకపోతుంటే వినండి, ఓకే? వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను, అందులో ఏముంది, గుడ్డు. సో ఇప్పుడు మన కంపైలర్లోకి వస్తాం మనం. ఇప్పుడు సింపుల్గా తెలిసినాం కదా, యూజర్ని ఒక నెంబర్ అడగాలి. సో యూజర్ని ఒక నెంబర్ అడగాలంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేయాలి జావా డాట్. మళ్ళీ ఏంటి చిన్నపిల్లల క్వశ్చన్ చెప్తున్నాడు, అలాంటి క్వశ్చన్స్ లాస్ట్ టైం చెప్పాడు అనుకోవద్దు, మొత్తం బొరపొడ క్వశ్చన్స్ అని కూడా లాస్ట్లో ఉన్నాయి, ఓకే? సో ఏంటంటే ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ అని పేరు పెట్టాం కాబట్టి స్క్రాచ్ నుంచి, అర్థమవుతుందా? స్క్రాచ్ నుంచి చేయాలి కాబట్టి ఈజీ సమ్ ఇస్తాను ఫస్ట్ ఫర్ లూప్లో వచ్చి ఈజీ సమ్. నెక్స్ట్ కూడా ఆల్రెడీ ముందు వీడియోలో కాస్త చెప్పింది. సో ఏంటంటే అలా డెవలప్ అవ్వాలి తప్ప నచ్చినట్టు ఉండకూడదు, ఓకే? సో అందుకే కాస్త ఈజీ సమ్, ఓకే? సో ఇది చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, యూజర్ని ఒక ఇన్పుట్ అడగాలి. యూజర్ ఎస్సీ ఈజ్ ఈక్వల్స్ టు, వీడియోని మాత్రం అందరూ పూర్తిగా చూస్తారు అనుకుంటున్నాను నేను, ఓకే? ప్లీజ్ నాకు వచ్చేసు అని మాత్రం ఆగొద్దబ్బా, ప్లీజ్ వీడియోని మాత్రం అందరూ పూర్తిగా చూడండి, ఓకే? నాకు వచ్చు ఎవడాపుతాడు నన్ను, యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకున్నాను, ఓకే? ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, చాలా సింపుల్, ఎన్ స్టార్స్ ప్రింట్ చేయాలి, అంతే కదా? ఎన్ స్టార్స్ ప్రింట్ చేయాలి అంటే లూప్ అనేది ఎన్ టైం రన్ అవ్వాలి, అంతే కదా? లూప్ అనేది ఎన్ టైమ్స్ రన్ అవ్వాలి. నేను మీకు చెప్పాను ఎన్నిసార్లు ఒక లూప్ రన్ అవ్వాలో నీకు తెలిసినప్పుడు అబ్సల్యూట్గా ఏం వాడాలి, సింపుల్ థింగ్ ఫర్ లూప్. వైల్ లూప్ అంటే ఎప్పుడు, వైల్ లూప్ అంటే ఎప్పుడంటే నీకు ఎన్నిసార్లు వాడాలో తెలియదు, ఒక కండిషన్ ట్రూ అయ్యేంత వరకు వాడుతూనే ఉండాలి, అప్పుడు మాత్రమే వైల్. నీకు ఎన్నిసార్లు వాడాలో తెలిస్తే ఫర్ షూర్ ఫర్ లూప్, ఫర్ షూర్ వైల్ లూప్ జోలికి వెళ్ళక అసలు,
ఓకే, నీకు ఇప్పుడు ఎన్ టైమ్స్ లూప్ రన్ అవ్వాలి, ఆ విషయం నీకు ముందే తెలుసు కదా, అవునా కదా, నీకు ఆ విషయం ముందే తెలుసు, ఎన్ టైమ్స్ లూప్ రన్ అవ్వాలి. సింపుల్. ఫర్ అక్కడ ఇంటీజర్ అనేది నువ్వు బయట డిక్లేర్ చేసుకోవచ్చు, ఇన్సైడ్ డిక్లేర్ చేసుకోవచ్చు. లోకల్ వేరియబుల్స్కి గ్లోబల్ వేరియబుల్స్కి డిఫరెన్స్ తెలియాలి. నేను ఎప్పుడు కూడా దాని గురించి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. ఏంటంటే లోకల్ వేరియబుల్ అంటే ఏదన్నా ఇప్పుడు ఇలా ఉంది, అర్థమవుతుంది, ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇలా ఏంటంటే ఇప్పుడు ఇది ఫర్ లూప్ యొక్క ఏమంటారు, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్. అవునా, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఎన్నెన్నైతే వేరియబుల్స్ కొత్తవి డిక్లేర్ అయ్యాయో అవన్నీ కూడా ఈ ఫర్ లూప్లో మాత్రం యాక్సెస్ చేయగలం మనం. ఓకే, ఫర్ లూప్ బయట యాక్సెస్ చేయలేము, ఎందుకంటే అదొక లోకల్ వేరియబుల్. ఓకే, కానీ ఏ క్షణం అయితే మనం ఒక వేరియబుల్ బయట డిక్లేర్ చేస్తామో బయట, అప్పుడు ఏదన్నా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని ఒక గ్లోబల్ వేరియబుల్ అంటారు, అంతే కదబ్బా. అంటే ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నది బయట దగ్గరికి ఎలా వస్తుంది, అవునా, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నది నీది అవ్వచ్చు, బట్ నీ ఇంట్లో ఉన్నది రోడ్డు మీద ఉన్నోడు ఎలా వాడుకోగలడు, అవునా, సేమ్ అదే విధంగా బయట ఉన్నది ఎవడన్నా వాడుకోవచ్చు. బట్ ఏదైనా ఒక ఫర్ లూప్లో ఉందనుకో, ఆ ఫర్ లూప్లో ఉన్న వాళ్ళే వాడుకోగలగాలి. అవునా, ఎక్కడో కొత్త వేరియబుల్ క్రియేట్ చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళే వాడుకోగలగాలి. ఓకే, బయట ఉన్న వాళ్ళు వాడుకోలేరు. సో అందువల్ల ఏంటంటే నువ్వు వేరియబుల్ నీ అవసరం బట్టి, ఇక్కడ ఉందా, నేను ఏంటంటే సింపుల్గా ఇంక్రీజ్ చేయడానికి మాత్రం వాడుతున్నాను, నేను అంతకుముందు ఎందుకు వాడను, నాకు అవసరం లేదు, నేను అందుకే ఇక్కడే ఇనిషియలైజ్ చేసుకుంటాను. int i = 0. ఓకే, i <n i++. ఎందుకు ఇలా రాసినామంటే మళ్ళీ ఇంకొక మాట చెప్పాలి. ఏంటంటే ఇక్కడ నేను n టైమ్స్ లూప్ రన్ అవ్వాలి కాబట్టి i = 0ని స్టార్ట్ చేసి <n వరకు చేశాను. అంటే 0 ఇంక్లూడ్ అయింది, n ఇంక్లూడ్ అవ్వలేదు, అప్పుడు n టైమ్స్ కదా వెళ్తుంది. నువ్వు ఎలా రాసుకోవచ్చు అంటే 1 నుంచి స్టార్ట్ చేయాలి, n ఇంక్లూడ్ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు 10 సార్లు రన్ అవ్వాలంటే ఒక లూపు 1 నుంచి స్టార్ట్ చేసావు అనుకో, 10వ నెంబర్ కూడా కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10, అప్పుడే 10 అయింది, అవునా. కానీ 0 నుంచి స్టార్ట్ చేసావు అనుకో, 10 ఇంక్లూడ్ చేయకూడదు, అవునా కదా. 0 1 2 3 4 5 6 7 8 9, ఓకేనా. సో 0 నుంచి స్టార్ట్ చేస్తే 10 ఇంక్లూడ్ చేయకూడదు, 1 నుంచి స్టార్ట్ చేస్తే 10 ఇంక్లూడ్ చేయాలి. అంటే 1 నుంచి స్టార్ట్ చేసినప్పుడు <= n, 0 నుంచి స్టార్ట్ చేస్తే <n, అవునా. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే అయినా సరే ఎందుకు 1 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు కన్ఫ్యూజన్ అంటే మీరు అరేస్ అనే కాన్సెప్ట్ చదవడం మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే బేసిక్ అరేస్ అనే కాన్సెప్ట్ చదివినప్పుడు ఇండెక్సెస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో అక్కడి నుంచి మనకి ఏంటంటే ఒక అలవాటు అయిపోతుంది 0 నుంచి అన్ని స్టార్ట్ చేయడం. అందువల్ల నేను 0 నుంచి స్టార్ట్ చేస్తే మీరు కూడా 0 నుంచి స్టార్ట్ చేయండి, ఇక్కడ <n పెట్టండి. ఓకే, అది ఇండెక్సెస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా 0 నుంచి, అంటే ఒకసారి 0 నుంచి ఇంకోసారి 1 నుంచి ఎందుకు, ప్రతిసారి కూడా 0 నుంచి స్టార్ట్ చేయడం జనాలు చాలామంది అలానే చేస్తారు. ఓకే, సో డోంట్ వరీ, నేను 0 నుంచి స్టార్ట్ చేస్తాను, నీ ఇష్టం. ఓకే, సో ఇప్పుడు లూప్ ఎన్నిసార్లు రన్ అవుద్ది, n టైమ్స్, అవునా కదా. 0 నుంచి స్టార్ట్ అవుద్ది, దాంతో i వాల్యూ i++ అయింది కాబట్టి 1, ++ అయింది కాబట్టి 2, ++ అయింది కాబట్టి 3, అలా టిల్ n దగ్గరకు వచ్చేంత వరకు, అవునా. సో లోపల ఏం చేస్తావు, సింపుల్గా లోపల ఏం చేస్తామంటే system.out.println సింపుల్గా స్టార్, అవునా కదా. ఇంతకుమించి ఏమైనా ఉందా, అసలు ఏమన్నా సమస్య ఉందా, నార్మలే కదా, చిన్నదే కదా. ప్రింట్ చేద్దామా, మనం బేసిక్గా ఏం చేసినాం, లూప్ని n టైమ్స్ రన్ చేసాం, అవునా. లూప్స్ని n టైమ్స్ రన్ చేసి లోపల సింపుల్గా system.out.print అనేసి స్టార్ని ప్రింట్ చేస్తున్నాం, అంతే. ఈ కంపైలర్ ప్రతిసారి నాకు ఇష్యూ ఇస్తుంది, ఇది కాకపోతే పక్క కంపైలర్లో ఒకసారి అందుకే ముందు జాగ్రత్తగానే పక్కన ఇంకో కంపైలర్ పెట్టాను నేను. ఓకే, ఇలా ఏదో అవుద్దాను అనుకున్నాను నేను ముందే. import java.util.star. ఓకే, లెట్స్ సి. ఒక n అడుగుతుంది, ఇదే మంచిది రావు, అది వద్దు మనకి. సో n ఒక 5 ఇచ్చాను అనుకోండి, 5 స్టార్స్ ప్రింట్ అయిపోయి, అవునా. l అని ఇచ్చాను కాబట్టి ఓకే, l అని వద్దు, 9 స్టార్స్ ప్రింట్ అయిపోయి, అవునా. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్, ఇప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ హారిజాంటల్గా 9 స్టార్స్ ప్రింట్ చేయాలని చెప్పి 9 స్టార్స్ ప్రింట్ అయిపోయి, ఇప్పుడు వెర్టికల్గా ప్రింట్ చేయగలగాలి. వెర్టికల్గా ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, సింపుల్గా 1 ప్రింట్ అయ్యాక నెక్స్ట్ ఐటరేషన్ అనేది నెక్స్ట్ లైన్లో ఉండాలి, అంతే. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను మిగతా క్వశ్చన్స్కి రిలేట్ చేస్తాను దీనికి. కాస్త ఏంటంటే ఇప్పుడు నేను ప్రింట్ మాత్రం పెట్టాను అనుకోండి, అక్కడ ప్రింట్ మాత్రం రాస్తే దాని మీనింగ్ ఏంటంటే ఈ ప్రింట్ అయిపోయింది, కర్సర్ ఇంకా అక్కడే ఉంది, నెక్స్ట్ ప్రింట్ వస్తుంది, దాని పక్కనే ప్రింట్ అవుతుంది. అలా ఏంటంటే అన్నీ కూడా ఒకే లైన్లో ప్రింట్ అయ్యాయి, అవునా కదా. కానీ ఇక్కడ నేను కనుక ఎల్లని పెడితే ఏం జరుగుతుంది, అంటే ఈ ఒకసారి ఐటరేషన్ జరిగిపోయాక, అవును, ఒకసారి ఐటరేషన్ జరిగిపోయాక నెక్స్ట్ ఐటరేషన్ ఏదైతే వస్తుందో నెక్స్ట్ ఐటరేషన్కి అది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది, అవునా కదా. లెట్ మీ ట్రై.
ఇప్పుడు అదే 9 నొక్కితే ఇలా వచ్చాయి. అవునా కదా? ఐ హోప్ యూఆర్ సీయింగ్, యూఆర్ ఎబుల్ టు సీ. ఓకే, నెక్స్ట్ ఐటరేషన్ ఇలా కింద లైన్లో ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఐటరేషన్ ఇంకా కింద లైన్లో ప్రింట్ అవుతుంది. అవునా? సో ఇది బేసిక్గా ఏంటంటే ప్రింట్ ఎలా నొక్కడం వల్ల అంటే ఓకే, యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్ రైట్. నేను తర్వాత క్వశ్చన్ చెప్పేటప్పుడు ఐ మేక్ యూ అండర్స్టాండ్ వెరీ మచ్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒకే లైన్లో వరుస ప్రింట్ చేయాలంటే ప్రింట్ అని పెడతాం, నెక్స్ట్ లైన్లో ఒక్కోటిగా ప్రింట్ చేయాలని ప్రింట్ ఎలా అని పెడతాం. ఓకే, సో ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ చూపించే ముందు మీకు ఇదే క్వశ్చన్ కాస్త ఎక్స్టెన్షన్ చేస్తాను నేను, కాస్త ఎక్స్టెన్షన్. ఓకే, సో దట్ యూ అండర్స్టాండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ బెటర్. సో ఏంటంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇలా రాశాను కదా, ఇలా రాసే బదులు వాట్ ఇఫ్ నేను ఇక్కడ ఎల్ఎన్ రిమూవ్ చేసి ఇక్కడ ఇలా రాస్తే మీ ఫీలింగ్ ఏంది? కరెక్ట్ ఆన్సర్ వస్తుందా రాదా? ఒకసారి ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ వస్తుందా రాదా? స్టార్ ప్రింట్ చేశాను, ప్రింట్లో ప్రింట్ చేశాను, నెక్స్ట్ ప్రింట్ ఎలానే ఉండి పెట్టాను, ఏం ప్రింట్ చేయట్లేదు ఇక్కడ, ఏం జరుగుద్ది? ఇలా ఆన్సర్ వస్తుందా రాదా? లెట్స్ సీ. వచ్చిందా రాలేదా? అంటే బేసిక్గా ఇక్కడ ప్రింట్ అని పెట్టడం వల్ల ఏమైందంటే ఇది ప్రింట్ అయ్యి కర్సర్ ఇంకా ఎక్కడే ఉంది, కానీ ప్రింట్ ఎల్లని ఎప్పుడైతే వచ్చిందో కర్సర్ కిందకి వెళ్ళిపోయింది. అవునా? దాని తర్వాత నెక్స్ట్ రో మళ్ళీ, అవునా, నెక్స్ట్ రోది ఇక్కడ ప్రింట్ అయింది, కానీ కర్సర్ ఇంకా ఎక్కడే ఉంది. ప్రింట్ ఎల్లని వచ్చేసరికి నెక్స్ట్ కర్సర్ కిందకి వెళ్ళిపోయింది. అవునా? అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే మీకు అర్థమైపోయింది. ఓకే, ఫస్ట్ ప్యాటర్న్ ప్రాబ్లం మీకు అర్థమైపోయింది. కానీ నేను మీకు తెలియచేద్దాం అనుకున్నది ఏంటంటే చాలా సింపుల్గా ఆలోచించు. ఈ ఫస్ట్ స్టార్ ఏదైతే ఉందో, కరెక్ట్ విను, ఈ ఫస్ట్ స్టార్ ఏదైతే ఉందో అది ఏం మెన్షన్ చేస్తుంది నీకు? వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్ అంటే నేను చెప్పేది నువ్వు రిలేట్ అవుతున్నావు లేదు చెప్పు. లూప్ 9 సార్లు రన్ అవుతుంది, 9 మీనింగ్ అదే కదా, లూప్ 9 సార్లు రన్ అవుతుంది. అందులో ఫస్ట్ టైం రన్ అయ్యాక ఏదైతే ప్రింట్ చేస్తుందో అది ఈ రోలో ఉంటుంది. అవునా కదా? ఫస్ట్ టైం రన్ అయ్యాక ఏదైతే ప్రింట్ చేస్తుందో అది ఈ రోలో ఉంటుంది. ఓకే, సెకండ్ టైం రన్ అయ్యాక ఏదైతే ప్రింట్ అవుతుందో అది సెకండ్ రోలో ఉంటుంది, సెకండ్ ఐటరేషన్లో ప్రింట్ అయ్యేది. థర్డ్ ఐటరేషన్లో ప్రింట్ అయ్యేది థర్డ్ రోలో ఉంటుంది. అవునా కదా? ఎందుకంటే ఫస్ట్ ఐటరేషన్ మొత్తం అయిపోయాక ప్రింట్ ఎల్లని పెట్టి నెక్స్ట్ లైన్కి తోస్తాం. అంటే ఒక ఐటరేషన్ జరిగిపోగానే నెక్స్ట్ ఐటరేషన్ నెక్స్ట్ లైన్లో జరుగుతుంది. అవునా కదా? అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా రోస్, అర్థమవుతుంది అంటే బయట ఉన్నవి. అవునా కదా? కొద్దిగా ఇమాజిన్ చేయి. ఇప్పుడు నేను ఎక్కడేనో ఏమంటారు, ఇప్పుడు నేను ఆ ఫస్ట్ రీలో ఒక్క స్టార్ కాకుండా 3-4 స్టార్లు ప్రింట్ చేస్తున్నా సరే ఫస్ట్ రోలో, అంటే ఇదిగోండి ఇక్కడ నేను 3-4 స్టార్లు ప్రింట్ చేస్తున్నా సరే, సేమ్ ఇదే నేను 3-4 స్టార్లు ప్రింట్ చేస్తున్నా సరే ఏం జరుగుద్ది? ప్రింట్ ఎలన్ నొక్కక ముందు 3-4 సార్లు ప్రింట్ చేస్తున్నా సరే నువ్వు కరెక్ట్గా గమనిస్తే ఇది ఏం చెప్తుంది? ఇదంతా కూడా ఫస్ట్ ఐటరేషన్లో 3 సార్లు ప్రింట్ అవుతుందని చెప్తుంది, సెకండ్ ఐటరేషన్లో 3 స్టార్లు ఉన్నాయని చెప్తుంది, థర్డ్ ఐటరేషన్లో 3 స్టార్లు ఉన్నాయని చెప్తుంది. అవునా? సో ఇది బేసిక్గా ఫస్ట్ ఐటరేషన్లో ఏం జరుగుతుందని ఫస్ట్ లైన్ చెప్తుంది. అవునా కదా? అంటే ఒక ఐటరేషన్ జరగగానే లాస్ట్ లైన్ కనుక వెళ్ళండి ఉంటే దాని మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఐటరేషన్కి అది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వబోతుందని. అంటే ఆ లైన్లో ఉన్నదంతా కూడా ఒక్క ఐటరేషన్లో ఏం జరుగుతుందని చెప్తుంది. ఈ మాట మీరు ఏకీభవిస్తున్నారా? అవునా కదా? అంటే ఏంటంటే ఇప్పుడు ఏ పర్టికులర్ రో అయినా సరే ఏం చెప్తుందంటే ఆ పర్టికులర్ ఐటరేషన్లో ఏం ప్రింట్ అవుతున్నాయి అంటే ఫస్ట్ ఐటరేషన్ జరిగేటప్పుడు నేను మహేష్ ప్రింట్ చేశాను అనుకో, ఇక్కడ మహేష్ అని ప్రింట్ అవుద్ది. సెకండ్ ఐటరేషన్లో నేను మహి అని ప్రింట్ చేస్తే ఇక్కడ మహి అని ప్రింట్ అవుద్ది. థర్డ్ ఐటరేషన్లో నేను M² అని ప్రింట్ చేస్తే ఇక్కడ M² అని ప్రింట్ అవుద్ది. అవునా కదా? సో బేసిక్గా వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ దట్ ఐటరేషన్స్లో అర్థమవుతుంది. ఐటరేషన్స్లో ఐ థింక్ యూఆర్ రిలేటింగ్ రైట్. సో లాస్ట్ మూమెంట్లో ఎల్లని పెడితే మాత్రం నెక్స్ట్ ఐటరేషన్ నెక్స్ట్ లైన్లోనే ప్రింట్ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు ఒక్క ఐటరేషన్లో ఏం జరుగుతుంది ఒక రో మొత్తం చెప్తుంది. ఇదే అర్థమైందా? ఒక రో మొత్తం ఇప్పుడు ఏం చెప్తుంది, ఒక ఐటరేషన్లో ఏం జరుగుతుంది చెప్తుంది. ఇక్కడ 9 రోలు ఉన్నాయి కాబట్టి 9 ఐటరేషన్లు జరిగాయి, 9 నెంబర్ ఇచ్చాం కాబట్టి. ఇదైతే మీ అందరికీ అర్థమైంది. ఓకే, సో ఇది ఒక మొక్క అర్థమైంది కదా. ఇది మొక్కతో కింద నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతాం. ఈ మొక్క ఎందుకు చెప్పానంది మీకు కాసేపట్లో అర్థమవుతుంది క్వశ్చన్ చూడగానే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ మీరు ప్రింట్ చేయగలగాలి. అవునా కదా? సో ఇదేంటంటే నెస్టెడ్ ఫర్ లూప్తో వాడతాం మనం. బట్ ఓకే, వాట్ ఎవర్, మీకు నెస్టెడ్ ఫర్ లూప్ రాదు అని అనుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ క్వశ్చన్, చెప్పాను. ఐ నో, డోంట్ వరీ, మళ్ళీ వినండి. మళ్ళీ ఇంకా కాస్త కొత్తగా చాలా ఫ్రెష్గా, ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను కాస్త స్క్రీన్ కూడా కనబడలేదు. ఇది ఐ కెన్ అండర్స్టాండ్. సో అర్థమైన వాళ్ళు వెరీ సింపుల్
అర్థం కాని వాళ్ళు, అర్థమైన వాళ్ళు కూడా మళ్ళీ చూడండి, ఇంకా ఫ్రెష్గా చెప్తే. ఎందుకంటే నేను చాలా రీజన్స్ ఉన్నాయి మళ్ళీ చెప్పడానికి. డోంట్ వరీ, అందరూ వినండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే బొరపాడు క్వశ్చన్స్ రాబోతున్నాయి అన్నీ. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా మళ్ళీ వినండి. ఓకే, సో ఇప్పుడు ఇది అలా ప్రింట్ చేస్తాం మనం. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, క్లారిటీగా వినండి. ఇందాక ఏం చెప్పాను నేను, ఇప్పుడు ఏదైనా ఒక ఫర్ లూప్లో లాస్ట్లో కనుక ఎల్ఎన్ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే అది నెక్స్ట్ లైన్కి వస్తుందండి. నెక్స్ట్ ఐటరేషన్ నెక్స్ట్ లైన్లో జరుగుతుంది. అవునా, ఇక్కడ మళ్ళీ వెళ్ళాను, నెక్స్ట్ లైన్లో జరుగుతుంది నెక్స్ట్ ఐటరేషన్. అంటే ఇది బేసిక్గా ఇది మొత్తం అంతా కూడా ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఈ స్టార్లన్నీ కూడా ఏం చెప్తున్నాయి, ఒక ఐటరేషన్లో ఏం జరుగుతుందో చెప్తుంది. అవునా కదా, ఒక ఐటరేషన్లో ఏం జరుగుతుందో చెప్తుంది. అవునా కదా, అంటే ఫస్ట్ ఐటరేషన్లో 6 స్టార్లు ప్రింట్ అవుతున్నాయి, సెకండ్ ఐటరేషన్లో 6 స్టార్లు ప్రింట్ అవుతున్నాయి, థర్డ్ ఐటరేషన్లో 6 స్టార్లు ప్రింట్ అవుతున్నాయి అని చెప్తుంది. అవునా కదా, అంటే ఇప్పుడు యూజర్ అనేవాడు ఎన్ అని ఇచ్చాడు అనుకో. అవునా కదా, ఎన్ అని ఇచ్చాడు, ఇందులో మనం ఎన్ స్టార్స్ ఎలా ప్రింట్ చేయాలి, ఎన్ స్టార్స్ ఎలా ప్రింట్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. ఓకే, లెట్స్ సీ, ఐల్ మేక్ యూ అండర్స్టాండ్ వెరీ మచ్ బెటర్. ఓకే, లెట్స్ సపోజ్ ప్రెజెంట్ మాత్రం యూజర్ దగ్గర యూజర్ దగ్గర మనం ఇన్పుట్ తీసుకున్నాం, యూజర్ దగ్గర ప్రెజెంట్ ఇన్పుట్ తీసుకోలేదు అనుకుందాం, ప్రెజెంట్ కాసేపటికి దాని తర్వాత ఇన్పుట్ కూడా తీసుకొని చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా నేను 5 స్టార్స్ ఇలాగా 5 స్టార్స్ ఇలా ఒక స్క్వేర్ క్రియేట్ చేయాలి ఇప్పుడు. అవునా కదా, సో బేసిక్గా ఒక స్క్వేర్ క్రియేట్ చేయాలంటే నాకేంది, లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవ్వాలి, 5 సార్లు రన్ అవ్వాలి. అవునా కదా, 5 సార్లు రన్ అవ్వాలి, అంతే కదా, 5 సార్లు ఇలా రావాలి రోస్, అంతే కదా, 5 సార్లు ఇలా రోస్ రావాలి. సో అందుకే లాస్ట్లో ఎల్లని పెట్టాను, ప్రెస్సర్ కూడా పక్కకు వస్తుంది కింద వెళ్ళి. ఓకే, ఇక్కడేం రావాలి, ఇక్కడేం చెప్తుంది 3 సార్లు. ఇక్కడేం చేస్తానంటే నేను ఇలా పెట్టుకుంటూ పోతాను. ఇది కరెక్టేనా అంటే, ఇది బేసిక్గా ఇటు సైడ్ టోటల్గా ఈ లూప్ అనేది 5 సార్లు ఒక ఐటరేషన్లో ఏం చేస్తుందంటే 5 సార్లు ప్రింట్ చేస్తున్నాను నేను. ఒక్క ఐటరేషన్లో 5 స్టార్లు ప్రింట్ చేస్తాను, అండ్ ఐటరేషన్ నేను 5 సార్లు చేస్తున్నాను. అవునా కదా, ఒక ఐటరేషన్లో నేను 5 స్టార్లు ప్రింట్ చేస్తున్నా, అర్థమవుతుందా, ఒక ఐటరేషన్లో 5 స్టార్లు ప్రింట్ చేస్తున్నా, అర్థమవుతుంది. అండ్ ఐటరేషన్ 5 సార్లు వెళ్తుంది టోటల్గా, అర్థమవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఎన్ అని రాసుకోవచ్చు, ఎన్ వాల్యూ 5 కాబట్టి 5 సార్లు వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, ఇక్కడ మనం చూడొచ్చు 5 ఇలాగా 5 ఇలా వచ్చింది. ఓకే, క్లియర్. ఇప్పుడు చాలా సింపుల్, ఇక్కడ నేను ఇది ఇలా రాశాను కదా, ఇలా రాయడం మొదలు ఇక్కడ ఒక లూప్ వేస్తే, అవునా కదా, ఒకే స్టేట్మెంట్కి ఇది అంతా 5 సార్లు రన్ అవుతుంది. దాని బదులు నేను ఇక్కడ ఒక ఇలా లూప్ వేసాను అనుకోండి, జస్ట్ ఇమాజిన్, ఇక్కడ 5 సార్లు ఒకే స్టార్ ప్రింట్ చేస్తాను. 5 సార్లు ఒకే స్టార్ ప్రింట్ చేసే బదులు నేను ఇక్కడ ఇంకొక లూప్ వేస్తున్నా, ఇంట్ జే, వేరే వేరియబుల్ వాడాలి కదబ్బా, జే లెస్ దెన్ ఎన్, జే ప్లస్ వాడి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్. ఇక్కడ ఏం చేశాను, సింపుల్గా ఇందాక 5 లైన్లు రాశాను కదా స్టార్ ప్రింట్ చేయమని, 5 లైన్లు రాసే బదులు ఒక లూప్ రాశాను నేను. అవునా కదా, ఏం చేయలేదు, నేను ఒక లూప్ రాశాను అంతే, ఒక లూప్ పెట్టాను. లూప్ ఏం చెప్తుందంటే 5 స్టార్లు ప్రింట్ చేయి అంటే, బేసిక్గా ఆలోచించు, ఇందాక నుంచి లోపల ఏం చేశానంటే ఒక రోలో 5 స్టార్లు ప్రింట్ చేయని రాశాను, అండ్ ఆ రోలు 5 ఉండాలని ఇక్కడ రాశాను. అవునా, కానీ ఇప్పుడు ఆ రోకి సంబంధించిన 5 స్టార్లు ప్రింట్ చేయడం నేను ఎందుకు మాన్యువల్గా రాయాలని అక్కడ ఇంకొక ఫర్ లూప్ వేశాను. దీన్నే నెస్టెడ్ ఫర్ లూప్ అంటారు. ఇప్పుడు చెక్ చేయి, మళ్ళీ అదే వస్తుంది. అవునా, మళ్ళీ అదే వచ్చింది. వాట్ వీ హ్యావ్ డిడ్, నెస్టెడ్ ఫర్ లూప్ కొద్దిగా గొప్ప అర్థమవుతుంది, నథింగ్. ఇప్పటివరకు నువ్వు కరెక్ట్గా గమనించుకుంటే, ఇలా చూసుకుంటే ఇది ఏం చెప్తుంది, ఈ ఫర్ లూప్ అనేది ఒకటే. ఇప్పుడు ఈ లూప్ అనేది 5 సార్లు వెళ్ళాలి అనేది మాత్రం చెప్తుంది. అవునా, ఈ లూప్ అనేది 5 సార్లు వెళ్ళాలి. అవునా, ఈ 5 సార్లు కూడా ఒక్కొక్కసారి ఏం జరుగుతుండాలి, 5 సార్లు వెళ్ళాలి. 5 సార్లు ఒక్కొక్కసారి ఏం జరుగుతుండాలి, ఒక్కొక్కసారి 5 స్టార్లు ప్రింట్ అవ్వాలి. అవునా, 5 సార్లు వెళ్ళాలి. ఇది అంటే 5 సార్లు వెళ్ళాలనుకో, ఎందులో 5 స్టార్లు ప్రింట్ అవ్వాలి, 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 ఎందులో 5 స్టార్లు ప్రింట్ అవ్వాలి. అంటే ఇందులో ఒక ఫర్ లూప్ ఉండాలి, ఇందులోనే అదే ఫర్ లూప్, ఇందులోనే అదే ఫర్ లూప్, ఇందులోనే అదే ఫర్ లూప్, ఇందులోనే అదే ఫర్ లూప్. సో దానికే ఏంటంటే సింపుల్గా ఇంకో ఫర్ లూప్ పెట్టుకున్నాం. అండ్ ఇందులో 5 స్టార్లు ప్రింట్ అయిపోయాక అప్పుడు ఎల్ఎన్ రావాలి. అవునా, ఎందుకంటే ఒక లూప్కి ఐటరేషన్ అయ్యాక లాస్ట్లో ఒక ఎల్ఎన్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఐటరేషన్ అనేది నెక్స్ట్ లైన్లో జరుగుతుంది. అర్థమైందా? సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్. నెస్టెడ్ ఫర్ లూప్ పెట్టి ఎలా వచ్చిందని లాస్ట్ వీడియోలో చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే నేను మొత్తం అంతా కూడా నెస్టెడ్ ఫర్ లూప్తో ఉంటుంది, అందుకే కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చాను నేను. ఓకే, సో యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్ ఎలా వచ్చింది అని. సో నెక్స్ట్ లైన్కి ఎలా వెళ్తున్నాయి,
అవునా? నెక్స్ట్ లైన్కి ఎలా వెళ్తున్నాయి అండ్ ఇది ఒకే లైన్లో ఎలా ప్రింట్ చేస్తున్నాయి. బేసిక్గా ఈ లోపల ఉన్న కోడ్ అంతా కూడా ఒకే లైన్లో ప్రింట్ చేస్తున్నాయి అండ్ ఈ ఫర్ లూప్ వల్ల ఆ ఒకే లైన్ అన్నిసార్లు రన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మనం n ప్లేస్లో సి డాట్ ఏ రాసుకునేస్తే పని చేస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. 10 రాసుకునేస్తే పని చేస్తుంది. ఇదిగోండి 10 స్క్వేర్ బాక్స్. ఓకే, సో ఇప్పుడు ఇదైతే క్లియర్. ఓకే, ఏం చెప్తుంది మళ్ళీ చిన్న మాట ప్లీజ్ ఏమనుకోవద్దు. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టాండ్. ఏంటంటే లోపల కోడ్ ఏం చెప్తుందంటే ఆ ఒక్క రోలో ఏం జరగాలి అని చెప్తుంది. అవునా? ఈ బయట కోడ్ ఏం చెప్తుందంటే ఆ రోలు అలా ఎన్ని ఉన్నాయి, ప్రతి రోలో కూడా ఎలా జరగాలి. అర్థమవుతుంది? అంటే ఇది రోస్ గురించి మాట్లాడుతుంది. లోపల మాత్రం ఆ కాలంలో అర్థమవుతుందా, ఆ రోలో లోపల అంటే ఆ రోలో మన స్టార్లు ప్రింట్ చేస్తున్నామా, 1 2 3లే ప్రింట్ చేస్తున్నాం, ఏం ప్రింట్ చేయాలని లోపల చెప్తుంది. బయట మాత్రం అలాంటి ఎన్ని ఉండాలి, ఎలా అది. ఓకే, దిస్ ఈజ్ క్లియర్. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈజ్ హ్యావింగ్ ఎనీ కన్ఫ్యూజన్. ఓకే, సో నెక్స్ట్ రైట్ ట్రయాంగిల్ స్టార్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఎలా, ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎలా అంటే చాలా సింపుల్, దానికి చాలా దగ్గరలో. దాన్ని అది ఎలా ప్రింట్ చేసామంటే మనం ట్రై చేయండి. ఫస్ట్ నేను ఏ క్వశ్చన్ అయినా సరే నేను చెప్పేది డైరెక్ట్గా మాత్రం ఆన్సర్ చూసేవద్దు. ఓకే, జస్ట్ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూర్ గెటింగ్ ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఐ స్టిల్ డూ రిమెంబర్ సమ్ నేమ్స్. మాహితి ఏదో పేరు ఉంటుంది. తనో అబ్బాయో నాకు తెలీదు, చాలా బాగా పెడతారు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అబ్బా. పేర్లు నాకు కరెక్ట్గా ఇదే టైం గుర్తురాట్లేదు, కానీ చాలామంది కన్సిస్టెన్సీగా పెడుతున్నారు. ఓకే, ప్లీజ్ అలానే కన్సిస్టెంట్గా ఫాలో అవుతున్నాను అందరూ కూడా. ఐ డోంట్ రిమెంబర్ సమ్ ప్రొఫైల్లో కాస్త రెడ్డిష్ షేడ్తో ఒక అబ్బాయి ఎవరో ఫోటో ఉంటుంది, అతను కూడా తెగ పెడుతూ ఉంటాడు. చాలామంది పెడతారు అలా. సో ప్లీజ్ అందరూ ఎలా ఫాలో అవుతుండండి. సో దట్ యూ విల్ ఇంక్రీజ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ గెట్ కాస్త హ్యాపీ ఫీలింగ్ కూడా నాకు వస్తుంది. ఓకే, మీరు నేర్చుకుంటున్నారు అని. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా అంటే ట్రై చేయండి. వస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేకపోతే ఆన్సర్ చూడండి. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు ఇది ఎలా అంటే ఇక్కడ మనం బేసిక్గా ఇలా ప్రింట్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించి ఇలా స్టార్ ప్రింట్ చేయాలి. ఓకే, సింపుల్. నార్మల్గా ఇప్పుడు మనం ఏం చేయగలిగాం, ఇప్పుడు మాకు ఏం చేస్తామంటే ఇలా స్టార్ ప్రింట్ చేయగలిగాం. అవునా? సో బేసిక్గా ఏంటంటే బేసిక్గా ఫస్ట్ రోలో ఒకటే స్టార్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోలో 2 స్టార్లు ప్రింట్ అవ్వాలి, థర్డ్ రోలో 3 స్టార్లు ప్రింట్ అవ్వాలి. నేను మీకు ఒకటే చెప్పాను, బయట ఫర్ లూప్ ఏం చెప్తుంది, ఈ రోల్ ఎన్ని ఉండాలి అంటే టోటల్గా ఈ రోల్ ఎన్ని ఉండాలి, 1 2 3 4 5 6 రోల్ ఉండాలని చెప్తుంది అంతే బయట ఫర్ లూప్. ఓకే, బయట ఫర్ లూప్ ఏం చెప్తుంది, 6 రోల్ ఉండాలి అని చెప్తుంది మాత్రమే, అంతే చెప్తుంది. ఈ 6 రోల్లో ఒక్కొక్క రోల్ ఏం జరుగుతూ ఉండాలని లోపడే రాయాలి కోడ్. అవునా కాదు? అంటే i = 0 వచ్చినప్పుడు ఏం జరగాలి, అదవుతుంది. i = 0 వచ్చినప్పుడు ఏం జరగాలి, అది ఏదైతే జరిగిందో అందులో ఇది ఒక స్టారే ప్రింట్ అవ్వాలి. దాంతో లాస్ట్ ఎల్లని ఉండాలి, సచ్ దట్ అది ఇక్కడికి రావాలి. i = 1 ఉన్నప్పుడు 2 స్టార్లు ప్రింట్ అవ్వాలి. అవునా? అండ్ ఇలా నెక్స్ట్కి రావాలి. ఓకే, i = 2 ఉన్నప్పుడు 3 స్టార్లు ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ ఎల్లని ఉండాలి. అర్థమైందా? సో లోపడున్న కోడే మెన్షన్ చేస్తుంది ఆ పర్టికులర్ రోల్ ఏం జరగాలి అని. ఓకే, బయట ఉన్న కోడ్ జస్ట్ ఎన్ని లైన్లు ఉండాలి అని మాత్రం చెప్తుంది. ఓకే, అండ్ ప్రెజెంట్ నువ్వు ఎన్నో లైన్లో ఉన్నావు అన్నది కూడా చెప్తుంది. ఐ వాల్యూ ఏం చెప్తుంది ముఖ్యంగా అంటే ఏం చెప్తుంది, ఎన్ వాల్యూ ఏం చెప్తుంది, టోటల్గా ఎన్ని లైన్లు ఉండాలి అని. అండ్ ఐ వాల్యూ ఏం చెప్తుంది, నువ్వు టోటల్గా ఎన్నో లైన్లో ఉన్నావని. అంతే ఇన్ఫర్మేషన్ ఆ బయట ఫర్ లూప్ ఇస్తుంది. లోపల ఫర్ లూప్ మాత్రమే, లోపల ఫర్ లూపే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లోపల ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ రిపీటింగ్ అంటే ఇప్పుడు ప్రతి లైన్లో కూడా నువ్వు స్టార్ మాత్రమే ప్రింట్ చేయాలనుకో, అంటే బేసిక్ ఇలా, అప్పుడు లోపల ఫర్ లూప్ అవసరం లేదు, జస్ట్ సింపుల్గా స్టార్ ప్రింట్ చేస్తే సరిపోద్ది. కానీ లోపల కూడా 5-6 స్టార్లు ఉన్నాయనుకోండి, 5-6 స్టార్లకు ఫర్ లూప్ సరిపోద్ది కదా, ఏకపోతున్నా పర్లేదు, 5-6 స్టార్ని ప్రింట్ చేయాలంతే. మీరు system.out.print స్టార్, system.out.print స్టార్, system.out.print స్టార్, 5 సార్లు ఆ స్టార్ని ప్రింట్ చేస్తే సరిపోద్ది మీరు. అవునా కదా? కానీ ఆ 5 సార్లు ప్రింట్ అవ్వడం కాకుండా అది n టైమ్స్ ప్రింట్ అవ్వాలనుకోండి. అవునా, n టైమ్స్ ప్రింట్ చేయాలి, n యూజర్ ఇవ్వాలనుకోండి, తప్పదు నువ్వు ఫర్ లూప్ వేయాలి లోపల. అదవుతుంది, లోపల ఎన్ని స్టార్లు ప్రింట్ అవ్వాలి ఆ కాలంలో, తప్పదు ఫర్ లూప్ వేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే చాలా సింపుల్. ఇప్పుడు బేసిక్గా ఒక రో అనేది ఏం చెప్తుంది నీకు తెలుసు, ఎన్ని ఉన్నాయో చెప్తుంది. లోపల ఫర్ లూప్లో ఏం జరుగుతుందని ఇంపార్టెంట్. లోపల ఫర్ లూప్లో ఏం జరగాలి, చాలా సింపుల్. లోపల ఫర్ లూప్లో ఏం జరగాలి, చాలా సింపుల్. జస్ట్ ఐ వాల్యూ 0 అయినప్పుడు, ఇది ఐ వాల్యూ 0, నేను 0తో స్టార్ట్ చేస్తాను అన్నీ కూడా. ఇది ఐ వాల్యూ 1,
ఇది ఐ వాల్యూ 2, అవునా, ఇది ఐ వాల్యూ 3, ఇది ఐ వాల్యూ 4, ఇది ఐ వాల్యూ 5. ఇప్పటి వరకు ఇందాక కోళ్ళు ఏం చేసినామంటే లోపల ఇంట్ జే ఈజ్ ఈక్వల్స్ టు 0, జే లెస్ దెన్ ఎన్, జే ప్లస్ ప్లస్ అని రాయిస్తాను. అంటే దీని మీనింగ్ ఏంది, లోపల కోడ్ కూడా ఎన్ టైమ్స్ రన్ అవ్వాలని చెప్పేశాను. లోపల కూడా అంటే ఏంది, స్టార్ ఎన్ టైమ్స్ ప్రింట్ అవ్వాలని చెప్పేసాను, ఎన్ టైమ్స్. కానీ ఇప్పుడు ఈ స్టార్ ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి, ఎన్ టైమ్స్ ప్రింట్ అవ్వాలా, కాదు. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉండేటప్పుడు ఇది 1 టైం ప్రింట్ అవ్వాలి. అంటే ఎన్ టైం ప్రింట్ అవ్వాలి, ఇక్కడ రాస్తాను, ఇది 1 టైం ప్రింట్ అవ్వాలి. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు ఇది 2 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు ఇది 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. 3 ఉన్నాయి కదా లోపల. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే 4 లైనే, బట్ ఐ ఈజ్ ఈక్వల్స్ 3 ఉన్నప్పుడు ఇది 4 టైమ్స్ 4 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉన్నప్పుడు 5 టైమ్స్, ఐ ఈజ్ ఈక్వల్స్ 5 ఉన్నప్పుడు 6 టైమ్స్. దీని మీనింగ్ మీకు ఏమర్థమైంది, ఏదైనా అర్థమైంది, ఏదైనా ప్యాటర్న్ అర్థమైందా, ఏదో అర్థమయ్యే ఉంటుంది. ఏంటంటే మీరు అనుకున్నది ఇక్కడ ఐ వాల్యూ ఎంతైతే ఉందో దానికి ఒక +1 యాడ్ చేస్తే ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలో తెలుస్తుంది మనకి. ఐ వాల్యూ కనుక 2 అయితే నువ్వు 3 టైమ్స్ 3 టైమ్స్ ఇది ప్రింట్ అవ్వాలి. ఐ వాల్యూ కనుక 3 అయితే ఇది టోటల్గా 4 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. అంటే బేసిక్గా ఇప్పటి వరకు లోపల లూప్ అనేది ఎన్ టైమ్స్ వెళ్ళింది, ఇప్పుడు ఎన్ టైమ్స్ రన్ అవ్వకూడదు, ఐ మీద వాల్యూ డిపెండ్ అయి ఉండాలి. అంటే ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలి అంటే ఇంట్ జే ఈజ్ ఈక్వల్స్ టు 0, జే షుడ్ బి లెస్ దాన్ ఐ ప్లస్ 1, అవునా కదా, అండ్ జే ప్లస్ ప్లస్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఇక్కడ బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఇందాకటి వరకు జే అనేది దేని మీద డిపెండ్ అయ్యి లేదు, ఎందుకంటే జే ఇలా ఉందంతే, అన్నీ ప్రింట్ అవ్వాలంతే. దేని మీద అంటే ఐ మీద డిపెండ్ అవ్వలేదు అంటే మీనింగ్ ఏంటంటే ఇందాకటి వరకు నువ్వు 0th ఇండెక్స్లో ఉన్నా అంటే ఫస్ట్ లైన్లో ఉన్నా సరే నువ్వు 5 ప్రింట్ చేస్తున్నావు, లాస్ట్ లైన్లో ఉన్నా సరే నువ్వు 5 ప్రింట్ చేస్తున్నావు, 3వ లైన్లో ఉన్నా సరే నువ్వు 5 ప్రింట్ చేస్తున్నావు. సో ఇప్పుడు ఈ ఎన్నో లైన్లో ఉన్నావు నేను ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు, అవునా. అంటే లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలని నేను ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు దేని మీద, ఎందుకంటే ఇది ఎన్నిసార్లు రన్ అవ్వాలని ఫిక్స్డ్, అవునా కదా. కానీ ఇప్పుడు అలా కాదే, ఇప్పుడు ఏంటంటే డిపెండ్ అవుతుంది, ఇప్పుడు ఆ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది, అవునా కదా. ఇప్పుడు ఐ వాల్యూ కనుక 0 అయితే ఇది 1 ప్రింట్ చేయాలి, 1 టైమే. ఐ వాల్యూ కనుక 5 అయితే ఇది 6 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో డిపెండ్ అవుతుంది. సో జస్ట్ అంటే ఇందులో ఏం మార్చాలి, చాలా సింపుల్గా ఆలోచించి ఇందులో నేను ఏం మార్చాలి అంటే ఏది మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎన్ బదులు ఐ ప్లస్ 1 అని రాసే సరిపోతుంది, ఆన్సర్ అయిపోయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు చెక్ చేద్దామా, 6 వచ్చేసింది. యూఆర్ ఏబుల్ టు సీ రైట్, అర్థమైందా. నేను ఏమన్నా చేశానా, నథింగ్ ఐ డిడ్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా వచ్చిందంటే చాలా సింపుల్. ఇక్కడ మనం ఏం రాసినాం, ఇక్కడ బయట ఫర్ లూప్ ఇవన్నీ ఏం చెప్తుంది, బయట ఫర్ లూప్ ఏం చెప్తుందంటే లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని. కానీ లోపల ఫర్ లూప్ ఏం చేయాలి, ఒక్కొక్క రోలో ఏం ప్రింట్ అవ్వాలి, ఒక్కొక్క రోలో ఎన్ని ప్రింట్ అవ్వాలి అనేది ఐ మీద డిపెండ్ అయిపోతుంది. ఎన్నో లైన్లో ఉన్నావు, ఇప్పుడు ఐ అనేది ఏం చెప్తుంది, ఇక్కడ ఎన్నో లైన్లో ఉన్నావు, ఎన్నోది. ఐ వాల్యూ 0 అంటే ఏంటి, ఫస్ట్ లైన్లో ఉన్నట్టు, అవునా. ఐ వాల్యూ 1 అంటే సెకండ్ లైన్లో ఉన్నట్టు, అవునా. సో మీనింగ్ ఎన్నో లైన్లో ఉన్నావు, సెకండ్ లైన్లో ఉన్నట్టు మీనింగ్ ఏంది, 2 + 1 అంటే 3 టైమ్స్ రన్ అవ్వాలి, 3 స్టార్స్ ఉండాలి అక్కడ. సో ఐ మీద డిపెండ్ అవుతుంది, ఎన్నో లైన్లో ఉన్న దాని మీద డిపెండ్ అవుతుంది, అంతే. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ ఈజీ క్వశ్చన్, రైట్. నథింగ్ మోర్ దెన్ దాట్, నథింగ్, చాలా సింపుల్, చాలా చిన్నది. జస్ట్ ఒకటే, ఇప్పటివరకు మనం ఎన్ టైమ్స్ రన్ చేస్తున్నాం, నో మ్యాటర్ ఇన్ విచ్ లైన్ యు ఆర్, ద ఇన్సైడ్ నెస్టెడ్ ఫర్ లూప్ ఈస్ గోయింగ్ టిల్ ఎన్. బట్ ఇప్పుడు మాత్రం ఎన్ వరకు వెళ్దు, ఐ మీద డిపెండ్ అయి ఉంటుంది వాల్యూ. ఓకే, ఇది క్లియర్ అందరికి కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ ఎ నైస్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇది ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా ప్రింట్ చేసినాం కదా, ఇప్పుడు ఇలా లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రింట్ చేయాలి మనం, లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో ఇది బేసిక్ ఏంటంటే చిన్న ట్రిక్కీ క్వశ్చన్, ట్రై చేయండి, చిన్న ట్రిక్కీ క్వశ్చన్. బట్ ఐ హోప్ సమ్ ఆఫ్ యూ మైట్ గెట్ ఇట్. బట్ అంతగానో మీరు అనుకునే అంత ఈజీ అయితే కాదు, కాస్త కష్టం, కాస్త. ఎలా అంటే ఒక క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, నేను మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను, మీరు కానీ ప్రాబ్లం ట్రై చేస్తూ ఉంటుంటే. ఏంటంటే ఇందాక మనం ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రై చేసినాం కదా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే నువ్వు ఇక్కడ ఈ స్టార్లు మాత్రం ప్రింట్ చేస్తున్నావు, అవునా. కానీ ఒకసారి ఆలోచించు, దీని పరిస్థితి ఏంది, నువ్వేం ప్రింట్ చేయవు, నీకు అనవసరం, నువ్వేం ప్రింట్ చేయవు, నీకెందుకు, ఫస్ట్ లైన్లో స్టార్ ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది, నీకెందుకు, అవునా. కానీ ఒకసారి ఆలోచించు, దీని పరిస్థితి ఏంది, ఇక్కడ డైరెక్ట్గా ఈ రైట్ సైడ్ స్టార్ ప్రింట్ చేస్తున్నామంటే దీని మీనింగ్ ఏంది, ఇక్కడేంటి లేనట్టా, అంటే లెఫ్ట్ మోస్ట్లో ప్రింట్ చేస్తున్నామంటే ఇక్కడేంటి లేనట్టే, అంతే, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయావు, నీకెందుకు. కానీ రైట్ మోస్ట్లో చేస్తున్నావు, ఇక్కడేంటి లేనట్టా,
కాదు కదా, ఇక్కడ ఏదో ఉండాలి. ఉండకుండా అయితే రైట్ సైడ్ వెళ్ళలేవు కదా నువ్వు. టెర్మినల్లో కావచ్చు ఎక్కడన్నా సరే లెఫ్ట్ సైడ్ నుంచే మనం ఏదైనా రాయగలగాలి, అంతే కదా. లెఫ్ట్ సైడ్ నుంచి ఏదైనా రాయగలగాలి. లెఫ్ట్ సైడ్ కాకుండా ఏంటి రైట్ సైడ్ ఏదైనా రాస్తుంది, దాని మీనింగ్ ఏంది? ఇక్కడ అంతా స్పేస్ ఉందనే కదా. అంటే ఇక్కడ ఏది లేదు అని కాదు, ఇక్కడ స్పేస్ ఉంది. స్పేస్ ఇవ్వకపోతే ఈ స్టార్ అనేది లెఫ్ట్లోనే ప్రింట్ అవుద్ది. అంటే ఇక్కడ ఒకటే, ఈ స్టార్లతో పాటు మనం ఇంకొక దాన్ని హ్యాండిల్ చేయాలి. అదేంటో తెలుసా? ఇక్కడ ఉన్న స్పేసెస్ నీకు తెలియకపోతుండొచ్చు, బట్ ఇక్కడ స్పేసెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ 3 స్పేసులు ఉన్నాయి, ఇక్కడ 2 స్పేసులు ఉన్నాయి, ఇక్కడ ఒక స్పేస్ ఉంది, ఇక్కడ 5 స్పేసులు ఉన్నాయి. స్పేసులు కూడా ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి, తప్పదు. ఎందుకంటే ఒకటే, అవునా కాదు? చాలా సింపుల్. రైట్ సైడ్ ఎలా వస్తాయి? ఈ లెఫ్ట్ సైడ్ స్పేస్లు ఏమి ఇవ్వకుండా. లెఫ్ట్ సైడ్ అయితే ఇలా వస్తాయి, లెఫ్ట్ సైడ్ అయితే ఎందుకు రావు? ఇలా వస్తాయి. ఎందుకంటే అప్పుడు ఈ రైట్ సైడ్ మనం ప్రింటే చేయట్లేదు, అనవసరం రైట్ సైడ్ కాబట్టి. ఎందుకంటే ఇలా వచ్చేసాక నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఈ స్పేస్లు ఎలా హ్యాండిల్ చేయాలి? ఇందులో కూడా ఒకటే లాజిక్ ఏంటంటే, ఐ బట్టి నువ్వు ఉన్న నంబర్ ఆఫ్ లైన్ బట్టి ఈ నంబర్ ఆఫ్ స్టార్స్ కూడా డిపెండ్ అయిపోయాయి, అవునా కదా? అండ్ నువ్వు కరెక్ట్ గమనిస్తే నువ్వున్న ఐ బట్టి ఈ నంబర్ ఆఫ్ స్పేసెస్ కూడా డిపెండ్ అయిపోయాయి. అంటే చాలా చాలా సింపుల్గా ఆలోచించు. నేను ఎందుకు ఐతో రిలేట్ చేస్తున్నా అంటే, ఐ ఈజ్ ద ఓన్లీ వన్ కీ యువర్ హ్యావింగ్, అవునా కదా? ఐ ఈజ్ ద, నువ్వు ఏ లైన్లో ఉన్నావు దాన్ని బట్టి ఎలా ప్రింట్ చేయాలి, అదొకటే నీకు కావాలి. ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ అంటే ఏంది? నువ్వు ఏ లైన్లో ఉన్నావు, నువ్వు ఎన్ని ప్రింట్ చేయగలవు, ఏ లైన్లో ఉన్నావు నీకు తెలిస్తేనే నువ్వు ఎలా ప్రింట్ చేయాలో తెలుస్తుంది. ఏ లైన్లో ఎలా ఉన్నావు తెలుస్తుంది, అయ్యే చెప్తుంది, అవునా కదా? సో ఇప్పుడు ఐ అనేది అంటే ఆ రో, అదవుతుంది. ఆ రో అనేది 0 రో అయితే 0th రోలో ఉన్నామంటే ఈ స్టార్ అనేది ఒకటే ప్రింట్ అవ్వాలి. అంటే పర్టికులర్గా దీనికి సంబంధించిన ఫర్ లూప్ ఒకసారి రన్ అవ్వాలి, అవునా? కానీ ఇది ఎన్నిసార్లు రన్ అవ్వాలి? టోటల్గా ఇది n టైమ్స్ అయితే ఇది కూడా ఎన్నే కదా, కొద్దిగా గొప్ప రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఎంత ఇది యూజర్ ఎన్ని ఇచ్చాడు అనుకో, అంటే 10 ఇచ్చాడు అనుకో, 10/5 అనుకో, 4 ఇక్కడ, అంటే ఒకటి ఇదైతే మిగతా 4 స్పేస్లు అయి ఉంటాయి, అవునా? ఇక్కడ 2 ఉన్నాయంటే మిగతా 2 స్పేస్లు అయి ఉంటాయి, అది మిగతా 3 స్పేస్లు అయి ఉంటాయి. ఇక్కడ 3 ఉన్నాయంటే మిగతా 2 స్పేస్లు అయి ఉంటాయి, అవునా? సో ఇక్కడ బేసిక్గా ఐ వాల్యూ నేను కనుక 0లో ఉంటే, అంటే ఫస్ట్ లైన్లో ఉంటే ఐ వాల్యూ 0 అయితే దాని మీనింగ్ ఏంది? నంబర్ ఆఫ్ స్టార్స్ షుడ్ బి ఈజ్ ఈక్వల్స్ టు i+1, అబ్సల్యూట్గా, అవునా కదా? i+1 నంబర్ ఆఫ్ స్పేసెస్, దీనమ్మా నంబర్ ఆఫ్ స్పేసెస్ పరిస్థితి చల్, నంబర్ ఆఫ్ స్టార్స్ ఏమో i+1, ఇది నీకు తెలుసు. ఇప్పుడు నంబర్ ఆఫ్ స్పేసెస్ పరిస్థితి ఏంది? n-iఏనా కాదు? ఒకసారి చూడండి, ఇక్కడ కరెక్ట్ గమనించు, n-iఏనా? ఇప్పుడు n-i లేకపోతే n-i+1 లేకపోతే -1 ఆలోచించు. -1 ఏమో అంటే n-i-1 అని నా ఫీలింగ్. ఎలా? ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు ఇందులో టోటల్ ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. అంటే ఇక్కడ ఒక స్టార్ ఉందంటే మిగతా 5 స్పేస్లు ఉన్నాయి, అవునా కదా? ఐ వాల్యూ 0 అంటే 6లో నుంచి 1 తీయాలి. 6 టోటల్గా ఉండాలి, అందులోని 1 మాత్రం స్పేస్ ఉంది, అంటే 6లో నుంచి 1 తీయాలి, అంతే కదా? అన్ని స్పేస్లు ఉన్నాయని. టోటల్గా 6 వాల్యూలు, అందులోనేమో 1 స్టారు 5 స్పేసులు, అవునా కదా? ఐ వాల్యూ ఏమో ఇప్పుడు 0లో ఉండేటప్పుడు ఇదేమో ఇంత వచ్చింది, ఇదేమో ఇంత వచ్చింది. దాని మీనింగ్ ఏంది? ఇక్కడ సింపుల్గా స్టార్లు అనేది i+1 డౌట్ లేదు, బట్ స్పేస్లు అనేవి మాత్రం ఇది 6 నంబర్ మైనస్ సింపుల్గా ఐ పెట్టిన ఒక ఐ వాల్యూ ఇక్కడ 0నే -1 ఇంకోటి చేయాలి, ఎందుకంటే 0 బేస్డ్ ఇండెక్స్ కదబ్బా, అప్పుడే నీకు 5 వస్తుంది, అవునా కదా? -1 ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఐ డైరెక్ట్గా వాల్యూ చేస్తున్నావు కదా, ఐ వాల్యూ 0 కదా, నువ్వేమనుకుంటావు అంటే స్టార్లు లేవనుకుంటావు, కానీ స్టార్ అనేది ఉంది కదబ్బా, ఒక స్టార్ అనేది ఉంది. అంటే బేసిక్ ఏంది? ఫస్ట్ లైన్లో లేకపోతే ఏదైనా ఒక లైన్లో నంబర్ ఆఫ్ స్పేసెస్ షుడ్ బి n-i-1, అవునా కదా? ఎందుకంటే 0th ఇండెక్స్తో స్టార్ట్ అయింది కాబట్టి. ఒకవేళ ఫస్ట్ ఇండెక్స్తో స్టార్ట్ అయింది అనుకో, అబ్సల్యూట్గా ఇది ఉండదు, అవునా కదా? ఎందుకంటే ఫస్ట్ రోజుగా నేను 0తో స్టార్ట్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను, మీరు కూడా 0తో స్టార్ట్ చేయాలి పద్ధతి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే స్టార్ట్ చేస్తారు, మీరు మాత్రం డిఫరెంట్గా స్టార్ట్ చేస్తే చూడడానికి ఆడుగా ఉంటుంది. ఓకే, ఆడుగా అంటే మిగతా క్రియేటర్స్ మీరు చూసారనుకోండి, కోడ్ కాస్త మీకు అర్థం అవ్వడానికి టైం పట్టవచ్చు. ఓకే,
సో మీనింగ్ -1. ఓకే, అంటే ఫస్ట్ రో మనం మాట్లాడుకుంటే n వాల్యూ 6 అయితే i వాల్యూ 0 అయితే 1 ఈజ్ ఈక్వల్స్ టు 5 స్పేసెస్. సో బేసిక్గా ఐకి నంబర్ ఆఫ్ స్టార్స్కి ఐకి నంబర్ ఆఫ్ స్పేసెస్కి రిలేషన్ అయితే తెలుసుకున్నావు. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా ఏముంది, ఇది నీకు ఈ లైన్లో ఎన్ని స్టార్లు ప్రింట్ అవ్వాలి, ఎన్ని స్పేస్లు ప్రింట్ అవ్వాలో తెలిసిపోతే ఇంకెవడ ఆపుతాడు నిన్ను? అవునా కదా, ఎందుకంటే అబ్సల్యూట్గా కోడ్లోకి వెళ్ళిపోతుంది, డేట్ చూపించేస్తారు. అబ్సల్యూట్గా ఇది ఎప్పుడు ఇలానే ఉంటుందా? నంబర్ ఆఫ్ రోస్ ఇదే చెప్తుంది, నంబర్ ఆఫ్ రోస్ ఐ వాల్యూ ఎన్నో రో, 8th రో అంతే చెప్తుంది. ఓకే, అండ్ నేను లాస్ట్లో ఖచ్చితంగా ఫస్ట్ మాత్రం నేను ఇది యాడ్ చేస్తున్నాను, లాస్ట్లోనే ఉండాల్సింది. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ ఐటరేషన్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేస్తుంది. ఓకే, దీనిపైన నాకు నచ్చిన కోడ్ అంతా రాసుకుంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే నాకు ఒకటే, ఫస్ట్ నాకు కావాల్సిన నంబర్ ఆఫ్ స్పేసెస్ ప్రింట్ చేయాలి. అవునా, ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి నేను, ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలంటే n - i - 1 0 నుంచి స్టార్ట్ చేసి. అవునా, చూద్దాం అన్ని స్పేసులు ప్రింట్ చేయాలి నేను, అన్ని స్పేసులు అంటే ఇప్పుడు 1ని 5 సార్లు ప్రింట్ చేయాలి. నేను ఏం చేస్తాను, ఫర్ లూపు i = 0, i <5, i++ అలా రాస్తాను కదా. ఇప్పుడు నేను స్పేస్ని అన్నిసార్లు ప్రింట్ చేయాలి, ఏం చేయాలి, సేమ్ అదే విధంగా j = 0, j j++. అవునా కదా, ఏం ప్రింట్ చేయాలి ఇక్కడ, system.out. ప్రింట్ ఎలానా, ప్రింటే కదా, ఒకే లైన్లో ఇదంతా కూడా మనం మాట్లాడుతుంది అంతా కూడా ఒకే లైన్లో జరగాల్సింది. సో ఒక స్పేస్, అవునా, ఒక స్పేస్ ప్రింట్ చేస్తున్నా. సో బేసిక్గా ఈ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే పర్టికులర్గా ఎన్ని స్పేస్లు ప్రింట్ అవ్వాలి ఈ ఫర్ లూప్ చూసుకుంది. అవునా కదా, ఈ ఫర్ లూప్ బేసిక్గా ఎన్ని స్పేస్లు ప్రింట్ అవ్వాలి ఈ ఫర్ లూప్ చూసుకుంది అండ్ అన్ని స్పేస్ ప్రింట్ చేసేసింది. ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి, మనం అన్ని స్టార్లు ప్రింట్ చేయాలి. ఎన్ని స్టార్లు కావాలి నీకు, ఇంకొక వేరియబుల్ పేరు సంథింగ్ m² కదా, 0 అండ్ m <i + 1 అంతే కదబ్బా, అండ్ m++. అర్థం కాకపోతే సార్ డోంట్ వరీ, కాస్త ప్రాక్టీస్ చేసే కొద్దిగా మీకు అర్థం అవుతుంది. ఎల్లని పెట్టకూడదు. ఒకటి స్పేస్ ఎన్ని పెట్టాం, స్టార్ ఎన్ని పెట్టాం అని ఎన్ని పెట్టాం క్లారిటీగా అర్థమైంది కదా. సో స్పేస్ ఎలా డిపెండ్ అయ్యింది, ఎన్ని కావాలి, ఏ రోల్ ఉన్నప్పుడు ఎన్ని స్పేసులు కావాలి, అండ్ స్టార్ ఏ రోల్ ఉన్నప్పుడు ఎన్ని స్పేసులు కావాలి. ఓకే, సో సార్ రన్ చేసి చూద్దాం పదని, కరెక్ట్గా రన్ అవుతుందా లేదా అని. ఓకే, సో 6 కరెక్ట్ రన్ అయిందా లేదా. ఓకే, ఇట్స్ వర్కింగ్ రైట్. సో మీరు కూడా ట్రై చేస్తుంటే సూపర్, రాకపోతుంటే ఇట్స్ వెరీ సింపుల్ కాదు. సో స్టార్టింగ్లో అనిపించేసి బట్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే స్పేసెస్ ప్రింట్ చేయాలి. ఆ విషయం మీకు ఐడియా ఉండుంటే సూపర్, లేకపోతే లేదు పర్లేదు, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, సో ఇదైతే ఈ సమ్ అయితే అర్థమైంది, చాలా సింపుల్. ఒకటే ఇక్కడ ఈ ఎన్ని స్పేస్లు ఉండాలన్నది ఆ రో మీద డిపెండ్ అయి ఉంది, అండ్ ఎన్ని స్టార్లు ఉండాలని కూడా ఆ రో మీద డిపెండ్ అయి ఉంది. అది ఫస్ట్ రో అయితే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ -1 కొద్దిగా గొప్ప అన్ని స్పేస్లు ఉండాలి, అండ్ నంబర్ ఆఫ్ ఆ రో అది ఫస్ట్ రో అయితే 1, సెకండ్ రో అయితే 2. అలా మీరు ఫస్ట్ ఇండెక్స్తో చేస్తే అన్ని కూడా కాస్త ఎక్స్ట్రా హ్యాండ్లింగ్ అవసరం లేదు. బట్ ప్రిఫర్ 0th ఇండెక్స్ అండ్ హ్యాండిల్ దిస్ ఎక్స్ట్రా -1 అలాంటి హ్యాండిల్ చేసుకోండి, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, సో ఈ సమ్ అయితే అయిపోయింది కదా. సో నెక్స్ట్ టైం దగ్గర వద్దాం పదండి. సో ఎటువంటి డౌట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇంక నెక్స్ట్ క్వశ్చన్, పిరమిడ్ స్టార్ ప్యాటర్న్. సో ఇలాంటి ఒక ప్యాటర్న్ మనం ప్రింట్ చేయాలి. ఓకే, సో రీసెంట్గా ఒక యూజర్ కూడా కమెంట్ సెక్షన్లో అడిగారు, పిరమిడ్ ప్యాటర్న్ ప్రింట్ చేయండి బ్రో, పిరమిడ్ ప్యాటర్న్ చేయండి అని. సో నేను అప్పటికే నా నోట్స్లో పెట్టుకొని ఉంచుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇది ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం బేసిక్గా మీకు సో చూద్దాం. నేను కూడా ఎప్పుడు ఈ సమ్ చేయలేదు, బట్ ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ అన్ని సమ్స్ కూడా ఎప్పుడెప్పుడో 3 సంవత్సరాల క్రితం చేసినవి. సో మళ్ళీ చూస్తున్నా అంతే. ఐ హోప్ లెట్స్ సీ హౌ ఐల్ అప్రోచ్ దిస్ ప్రాబ్లమ్. సో బేసిక్గా ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఇది ఏమంటారు, i = 0, ఇది i = 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. సో డెఫినెట్గా ఇండెక్స్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ స్టార్స్ కూడా పెరుగుతున్నాయి. అండ్ ఈ ఇండెక్స్ మీదే నెంబర్ ఆఫ్ స్టార్స్ కూడా డిపెండ్ అండి. అంటే i = 0 అయితే నెంబర్ ఆఫ్ స్టార్స్ 1, సేమ్ ఇందాకలానే. అంటే అంటే నెంబర్ ఆఫ్ స్టార్స్ = i + 1. ఇందాకలానే ఎవ్రీథింగ్ ఈజ్ కామన్, అవునా కదా, ఇందాకలానే యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏంది డిఫరెన్స్? ఇందాక కూడా ఇలానే రాసినాం. ఇందాక కూడా ఇప్పుడు కరెక్ట్ గమనిస్తే నువ్వు ఎక్కడ స్పేస్లు కూడా ఉన్నాయి. అండ్ తెలిసినా కదా, రైట్ సైడ్ ఉన్నవి స్పేస్లు కాదు, ఇక్కడ ఖాళీనే. ఇది ఏ గుడ్డు లేదు, ఇటు సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మాత్రం స్పేస్లు ఉన్నాయి, అంతే కదా, ఇది అంతా స్పేస్లు.
ఇప్పుడు మన డిఫరెన్స్ ఏంటంటే మీకు రావాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది సార్, ఎక్కడ స్టార్ ఉంది, దీని కింద ఏంటి లేకుండా రైట్ సైడ్ ఒకటి ఉంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది అని మీకు క్వశ్చన్ రావాలి. అంటే ఇది అసలు ఏంది, ఇక్కడ ఏమైనా ఉందా లేదా అని. మీనింగ్ ఏంది, ఎక్కడ కూడా ఒక స్పేస్ ఉంది అంటే బేసిక్గా ఇది మనం ఈ స్పేస్లో అయితే మనం ఏదో వేరే విధంగా హ్యాండిల్ చేయలేం కదా. సో అందు గురించి అంటే ఇందాక కోడ్కి అసలు ఈ కోడ్కి అసలు డిఫరెన్సే కనబడట్లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఎన్ని స్పేస్లు అయితే ఉండాలో సేమ్ అన్ని స్పేస్లు ఉన్నాయి, నథింగ్ మోర్. సో మరి ఏం డిఫరెన్స్ అంటే ఇందాక కూడా యాస్టిస్, ఇందాక కూడా యాస్టిస్, ఓకే ఇందాక కూడా అసలు కోడే చూద్దాం, ఇందాక కూడా యాస్టిస్, ఓకే ఇందాక కూడా ఇదే చేస్తే ఇలా వస్తుంది. కానీ ఈ స్టార్స్ మధ్య గ్యాప్ ఒకటి రావట్లేదు. స్టార్ ఉండాలా, స్టార్ కింద ఉన్న 2 స్టార్లు ఇలా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, మీరు కరెక్ట్గా గమనిస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, అవునా కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. నాకు ఇలా వద్దు, ఇక్కడ ఒక స్టార్ ఉండాలా, ఇంకో స్టార్ ఇక్కడ ఉండాలి. అంటే మీనింగ్ ఏంది, జస్ట్ థింక్ కెన్ వి డూ సంథింగ్ లైక్ స్టార్ని జస్ట్ స్టార్గా ప్రింట్ చేయకుండా ఇలా స్టార్ ఇచ్చి స్పేస్ ఇస్తే వాట్ ఈస్ యువర్ రియాక్షన్? ఈ లెఫ్ట్ ట్రయాంగిల్ కాస్త పిరమిడ్ అయిపోద్ది అనుకుంటున్నారా స్టార్ ఇచ్చి స్పేస్ ఇస్తే? చూద్దామా, లెట్స్ ట్రై వాట్స్ దేర్ ఇన్ దట్. పిరమిడ్ అయిపోయింది. నేను ఏమైనా చేసిన అసలు కోడ్లో లెఫ్ట్ ట్రయాంగిల్ కోడ్ని ఒక స్పేస్ ఇచ్చాను అంతే, ఇక్కడ అది పిరమిడ్ అయిపోయింది. అదేవిధంగా బేసిక్గా జస్ట్ ఒకటే ఇప్పుడు ఒక స్టార్ మాత్రం ప్రింట్ అయ్యింది, ఇప్పుడు స్టార్తో పాటు ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది అంతే. స్టార్ స్పేస్, ఇక్కడ ఇంకో స్పేస్, ఇక్కడ స్టార్ స్పేస్ అలా ఏంటంటే పిరమిడ్ అయిపోయింది. నథింగ్, లాజిక్ అంతా సేమ్ లాజిక్. స్పేస్లకి అయితే ఎటువంటి లాజికే మార్చలేదు, సేమ్ లాజిక్ స్పేస్లకి. ఒక స్పేస్లో ఒకటే లాజిక్, జస్ట్ ఎన్నైతే ఫస్ట్ రోలో ఉంటే ఎన్ వాల్యూ కానీ 5 అయితే 5 - 1 4 స్పేస్లు ఉండాలి. ఓకే, నువ్వు 1 అనే ఇండెక్స్తో స్టార్ట్ చేసినావు అనుకో, ఐ వాల్యూ సింపుల్గా n-i, 0 అనేది స్టార్ట్ చేసినావు n-i-1 అంతే, సింపుల్, నథింగ్ స్పేస్ ఉంది. అండ్ దీని అయితే జస్ట్ స్పేస్ ఒకటి ఇవ్వడం అంతే, నథింగ్ మోర్, ఎనీ ఇష్యూస్ ఆర్ నథింగ్. సో ఒక పెద్ద క్వశ్చన్, ఐ ఫీల్ లైక్ ఇట్ మైట్ బీ సమ్వాట్ హార్డ్ ఫర్ యూ గైస్, ఏంటంటే డైమండ్ షేప్ ప్యాటర్న్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ మీరు ఎలా ప్రింట్ చేస్తారు? డైమండ్ షేప్. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ యూ గైస్ ఆర్ గెటింగ్ ఇన్ టు యువర్ బ్రెయిన్. ఎలా చూస్తుంది అంటే 8 అని ఇస్తే 1 2 3 4 5 6 7 8 వరకు వెళ్ళి దాంతో ఇలా తగ్గిపోవాలంట. ఎలా చేస్తారు? ఇప్పుడు వరకు అంటే ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యింది, అవునా కదా. అయితే స్పేస్లు పెరగడమో అండ్ నంబర్లు తగ్గడమో లేకపోతే నంబర్లు పెరగడం ఏదో ఒకటి జరిగాయి. ఇప్పుడు ఇలా కాకుండా ఎక్కడ నంబర్ ఆఫ్ స్టార్స్ పెరుగుతున్నాయి, స్పేస్లు తగ్గుతున్నాయి, ఓకే ఐ వాల్యూ మీద డిపెండ్ అయింది. కానీ ఎక్కడి నుంచి మాత్రం నంబర్ ఆఫ్ స్టార్స్ తగ్గుతున్నాయి, స్పేస్లు పెరుగుతున్నాయి. ఏం చేయాలి? ఇప్పుడు మీకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంది? వాట్ యూ గైస్ ఆర్ థింకింగ్? చాలా సింపుల్, ఏంటంటే జస్ట్ ఐల్ గివ్ యూ హింట్, దాన్ని మీరు ట్రై చేయండి. ఏంటంటే ఒక క్షణం ఆలోచించు, ఈజ్ ఇట్ పాసిబుల్ అసలు స్పేస్లకి అయితే తగ్గాలి అని రాయొచ్చు మనం, లేకపోతే పెరగాలి అని రాయొచ్చు. తగ్గాలి పెరగాలి అని ఎవరు రాస్తాడు అసలు ఒకేసారి, అంతే కదా. సో అలాంటి మీనింగ్ ఏంటంటే చాలా సింపుల్, దీన్ని మనం 2 భాగాలుగా విడదీయొచ్చు. ఇలా అంటే ఈ మొత్తాన్ని మనం ఒకసారి ప్రింట్ చేస్తాం అండ్ నెక్స్ట్ ఈ మొత్తాన్ని ఇంకోసారి ప్రింట్ చేస్తాం. ఒకసారి ఆలోచించు, ఈ మొత్తాన్ని నీకు ప్రింట్ చేయడం పెద్ద సమస్య. ఈ ఎక్కడో కోడ్ చూసినట్టుందా నీకు? ఎక్కడో చూసినట్టుందే మనకి. పిరమిడ్ ఇది ఒకటే. ఇందాక వరకు నువ్వేం చేసినావు సింపుల్గానో స్టార్ పిరమిడ్ అని కాదు, లెఫ్ట్ దాన్ని ఎలా అని రాసుకోవచ్చు నువ్వు, అవునా. లెఫ్ట్ దానిలానే జస్ట్ స్టార్ స్పేస్ ఇచ్చావు కదా. ఇప్పుడు స్టార్తో పాటు ఎక్స్ట్రా అంటే ఇప్పుడు i అంటే ఇప్పుడు ఏమంటారు, ఇప్పటివరకు మనం ఏం చేసినాం, i = 0 అయితే ఈ స్టార్ వాల్యూ i+1 అని రాసాం. అంటే ఇప్పుడు రెండో దాంట్లో అయితే రెండో లైన్లో ఉంటే 2 స్టార్లు, మూడో లైన్లో ఉంటే 3 స్టార్లు. ఇప్పుడు అలా కాదు, ఎక్కువ అవుతున్నాయి. ఎలా ఎక్కువ అవుతుంది అంటే చాలా సింపుల్. ఎలా ఎక్కువ అవుతున్నాయి? ఫస్ట్ లైన్లో ఉంటే అంటే i = 0 అయితే ఇక్కడ రాద్దాం ఒకసారి, కండిషన్ లాంటి ఎత్తుక్కోవాలి మనం. i = 0 అయితే ఎన్ని స్టార్లు? 1 స్టార్. i = 1 అయితే 3 స్టార్లు.
i is equals to 2 అయితే 5 స్టార్లు, i is equals to 3 అయితే 7 స్టార్లు అయ్యి ఉంటాయి, i is equals to 4 అయితే 9 స్టార్లు అయ్యి ఉంటాయి. అవునా కదా? i is equals to 5 అయితే 11 స్టార్లు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఎనీ రిలేషన్, జస్ట్ మ్యాథమెటిక్స్, జస్ట్ మ్యాథమెటిక్స్. ఐఎమ్ గెటింగ్ వన్ రిలేషన్. నాకు నేను లిటరల్గా చెప్తున్నా, ఐ హ్యావెంట్ సీన్ దిస్. నాకు లిటరల్గా ఇది నిజమైన ఆన్సర్ కాదు కూడా నాకు తెలియదు, ఇప్పటికీ తెలియదు. నాకు ఒక రిలేషన్ తెలిసింది, ఈ 5కి 11కి చూడగానే నాకు లిటరల్గా ఇంతగానో వెళ్ళడానికి కూడా మేజర్ రీజన్ ఏంటో తెలుసు, ఎంత దూరం వరకు వెళ్ళడానికి నాకు అసలు ఐడియా తట్టలేదు. ఈ 5, 11 చూసాక నాకు ఐడియా తట్టింది. యాక్చువల్గా ఏంటో తెలుసా, 5 × 2 + 1. అవునా కదా? అంటే 2 × i + 1 ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ స్టార్స్ అని నా ఫీలింగ్. ఇప్పుడు అంటే ఇక్కడున్న నెంబర్ని × 2 చేసి +1 చేస్తే ఆన్సర్ వస్తుంది అని నా ఫీలింగ్. ప్రతిదీ ఇప్పుడు సాల్వ్ చేస్తుంది. 2 × 2 4 + 1 5, 3 × 2 6 + 1 7. అవునా కదా? అంటే బేసిక్గా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఈ ఐకి అంటే బేసిక్గా నీకు తెలుసు ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేది ఈ ఐతో రిలేషన్లో ఉన్నాయని, కానీ ఎలా రిలేషన్లో ఉన్నాకో నీకు తెలియాలి. సో దట్ ఆ ఫర్ లూప్ కండిషన్లో ఎక్కడి వరకు వెళ్ళాలి నీకు తెలియాలి. అవునా కదా? నాకు లిటరల్గా తెలియదు, జస్ట్ ఆ నెంబర్స్ అని రాసుకుని పోయాను. ఐ వాల్యూ ఎలా పెరిగే కొద్దీ ఈ నెంబర్స్ ఎలా పెరిగాయని. సో ఇలా నేను మీకు ఇవన్నీ చెప్పడం మేజర్ రీజన్ ఒకటే, నేను ఎలా ఆలోచిస్తున్నా నీకు తెలియాలి. నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడం నాకు పెద్ద పని కాదు, నేను ఎలా ఆలోచిస్తున్నా నీకు తెలియాలి. ఓకే, సో నాకేంటంటే ఇలా ఆలోచించేది నాకు ఇక్కడ తట్టింది. 5, 11 చూడగానే 5 × 2 + 1 11. సో ఖచ్చితంగా కండిషన్ అదే ఉంటుంది, మిగతా చెక్ చేస్తే కరెక్టే. సో డెఫినెట్ మీనింగ్ ఏంది, నేను నా ఫస్ట్ ఫర్లో ఇక్కడ వరకు వెళ్తాను. ఓకే, ఎక్కడ వరకు వెళ్ళి దీన్ని ప్రింట్ చేస్తాను, అండ్ అందులోని ఐకి మాత్రం దీనికి వదిలేస్తాను, దీన్ని నార్మల్గానే. ఓకే, ఐకి మాత్రం ఏమని రాస్తా అంటే దీనికి ఏముంది ఇప్పుడు దీనికి సేమ్ ఇదే స్పేస్ ఎప్పుడు కూడా ఒకలానే ఉన్నాయి, స్పేస్ మారట్లేదు. n - i - 1 కరెక్ట్గా గమనించు, స్పేస్లు ఏం మారట్లేదు. అవునా కదా? ఎందుకంటే నువ్వు కరెక్ట్గా గమనిస్తే ఇది ఒక లెఫ్ట్ ట్రయాంగిల్లా చూడొచ్చు మనం. సేమ్ లెఫ్ట్ ట్రయాంగిల్లానే ఉంది ఇది, జస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అయినాయి అంతే. దీన్ని కూడా మనం ఎక్స్ట్రా హ్యాండిల్ చేస్తున్నాం అంతే తప్ప ఇది ఒక లెఫ్టే. అంటే స్పేస్లు అనేది సేమే, జస్ట్ నెంబర్ ఆఫ్ ఈ ఏమంటారు స్టార్లు ఎన్నైతే అవి పెరిగాయి అంతే. స్పేస్లు అనేవి సేమ్ అలానే ఉన్నాయి, ఎందుకంటే దీన్ని జస్ట్ ఒక లెఫ్ట్ ట్రయాంగిల్లో చూడు, అప్పుడు నెంబర్ ఆఫ్ స్పేస్లు అనేది అంతే. అదో నెంబర్ ఆఫ్ స్పేస్లు అనేవి ఇంతే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్పేస్లు పెరగలేదు, జస్ట్ స్టార్లే పెరిగాయి అంతే. సో స్టార్లు యాడ్ చేస్తే సరిపోతుంది. సో స్పేస్లు సేమ్ అదే కోడ్, స్పేస్లే మార్చరు, సేమ్ అదే కోడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ బేసిక్ ఏంది చెక్ చేద్దాం. అంటే పైన పిరమిడ్ నేను చేయగలనా లేదా, పైన పిరమిడ్ అంటే బేసిక్గా ఇది నేను స్పేస్లు అనేది నేను మార్చాను ఫర్ ష్యూర్. ఓకే, అండ్ ఇప్పుడు దీనికి ఏముంది కోడు, దీనిదే ఉందంటే ఏమనుకున్నాం 2 × ఎక్కడి వరకు వెళ్ళాలి మనం, 2 × i + 1 ఇక్కడ వరకు వెళ్ళాలి. ఇదే కదా మనం ఆలోచన, అండి ఇది ఇక్కడ ఇలా ఉండకూడదు. ఓకే, లెట్స్ సీ వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. నాకు తెలియదు, వర్క్ అవుతుంది నేను నమ్ముతున్నా. ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఫస్ట్ పై పిరమిడ్ వస్తుంది, ఆ పై పిరమిడ్ కావాలి. పై పిరమిడ్ వస్తే కింద పిరమిడ్ మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. 6 ఇదిగోండి పై పిరమిడ్ వచ్చింది. పైన పిరమిడ్ మనం ఏదో ఒకలాగా ఫామ్ చేయగలిగాం సక్సెస్ఫుల్గా. ఓకే, పైన పిరమిడ్ మనం ఏదో ఒకలా సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఓకే, సో పై పిరమిడ్ డన్. కిందది ఇప్పుడు ఇదంతా చేస్తాం కాబట్టి మనం ఇది మాత్రం చేయాలి. అంటే ఇప్పటివరకు ఇది ఎన్న కదా, అవునా కదా, పెద్ద తీస్తాం కదా, ఈ పెద్దదంతా అలా చేస్తాం కాబట్టి ఈ చిన్నదాన్ని ఇప్పుడు మనం మొదలెడుతున్నాం. అంటే ఇప్పుడు ఏది ఇది n - 1 అంతే కదా. ఇప్పుడు ఇది 8 అయితే ఇది 7 కదా. ఇప్పుడు మనం ఈ చిన్న పిరమిడ్ ప్రింట్ చేయాలి. హూజ్ మ్యాక్సిమం అండ్ హూజ్ n వాల్యూ ఈజ్ 7. అంటే అది హూజ్ n వాల్యూ 7 1 2 3 4 5 6 7. ఓకే, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో రాసింది ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ 8 అయితే. సో మనం ఇదంతా ప్రింట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఇది ప్రింట్ చేయాలి. హూజ్ n వాల్యూ ఈజ్ 7 నౌ, ఎందుకంటే పెద్ద దాంతోపాటు కంబైన్ చేస్తాం కాబట్టి. సో ఇది ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి, ఇది అలా ప్రింట్ చేయాలి. సేమ్ ఫినామినన్, బట్ ఒకటే. ఈసారి నుంచి ఏం జరుగుతుందంటే ఇలా గమనించండి, ఇక్కడ ఒక స్పేస్ ఉంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆలోచిద్దాం. నాకు కూడా ఐడియా రావట్లేదు, ఆలోచిద్దాం. సో ఇప్పుడు ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది, అవునా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు n వాల్యూ ఎంత, ఇది 0, సారీ i వాల్యూ, ఇది i వాల్యూ 0. నేను కంప్లీట్గా స్క్రాచ్ నుంచి ఆలోచిస్తాను. జస్ట్ సీ హౌ ఐఎమ్ థింకింగ్. ఇక్కడ n వాల్యూ ఎంత, n వాల్యూ అంటే
ఐ వాల్యూ ఎంత 0. ఇక్కడ స్పేస్లు ఎన్ని ఉన్నాయి, స్పేస్లు ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. ఇక్కడ స్పేస్లు 2 ఉన్నాయి. ఇక్కడ ఐ వాల్యూ 2, అదే ఐ వాల్యూ 1, ఐ వాల్యూ 2, ఇక్కడ 3 4 5 6, ఏదో 3 4 5 6 7. అంటే ఐ వాల్యూకి 1 యాడ్ చేస్తే నంబర్ ఆఫ్ స్పేస్లు వస్తున్నాయి, అవునా కదా? ఐ వాల్యూకి 1 యాడ్ చేస్తే నంబర్ ఆఫ్ స్పేస్లు వస్తున్నాయి. ఓకే, సో అంటే ఐ వాల్యూ 0 అయితే ఇక్కడ +1 స్పేస్లు. సో స్పేస్లకి అయితే డోకా లేదండి, స్పేస్లకి ఏంటని అర్థమైంది. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి, 0 నుంచి ఐ వరకు, i+1 వరకు వెళ్ళాలి. ఓకే, అంటే ఐ వాల్యూ 0 అయితే +1 వరకు, ఐ వాల్యూ 2 ఎంత అన్నా సరే +1 వరకు వెళ్ళాలి. స్పేస్ల గురించి అర్థమైపోయింది, స్పేస్లు ఎలా వెళ్ళాలి అని ఒక్కొక్క రోకి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీని పరిస్థితి, దీనికి కూడా రిలేషన్ ఎత్తుక్కోవడమే. ఎందుకంటే నీకు తెలుసు అబ్సల్యూట్గా ఇవన్నీ కూడా ఐ మీద డిపెండ్ అయి ఉన్నాయని. ఏ రో, ఐ అంటే ఏంది, ఏ రోలో ఉన్నావు ఆ రో మీద డిపెండ్ అయి ఉన్నాయని, అంతే కదా? సో ఇది ఎలా ఉంది ఇప్పుడు చూడు, గమనించు. జస్ట్ నా బ్లెండ్, జస్ట్ చెకింగ్ అంతే, చూద్దాం ఏం జరుగుద్దని. ఇప్పుడు 3 3 3 3 అంటే ఎంత, 12 13. దీనికి ఎన్ని ఉన్నాయి, 13 స్టార్లు ఉన్నాయి. ఎందుకు 13 ఉన్నాయో చూడాలి. దీనికి 3 3 3 9 11, దీనికి 9 అయి ఉండాలి, దీనికి 7 అయి ఉండాలా, దీనికి 5 అయి ఉండాలి, దీనికి 3 అయి ఉండాలి, దీనికి 1 అయి ఉండాలి. ఇది కూడా మళ్ళీ ఎక్కడైనా రిలేషన్ మీకు ఏం తెలుస్తుందా, జస్ట్ ట్రై. ఇప్పుడు జస్ట్ ట్రై బ్రో, మీకేమైనా అర్థమవుతుందేమో చెప్పండి. ఇప్పుడు బేసిక్ ఏం జరుగుతుంది, నేను వీడియోని పాజ్ చేయను అసలు నాకు ఆన్సర్ వచ్చేంత వరకు. సో బేసిక్ ఏం జరుగుతుందంటే ఐ వాల్యూ 0 అయినప్పుడు 13 వచ్చింది, అవునా? సో ఐ వాల్యూ 1 వచ్చినప్పుడు 11 వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఓకే, సో ఇప్పుడు నాకు బేసిక్గా ఇక్కడ నాకు ఇంకొక నెంబర్ తెలుసు, ఒక నెంబర్. ఆ నెంబర్ ఏంటంటే టోటల్గా ఎన్ని ఉన్నాయని, ఎన్ వాల్యూ అంటే ఇక్కడ టోటల్ ఇక్కడ n-1 ఉన్నది కాబట్టి, n-1 ఉన్నాయి కాబట్టి నాకు n-1 ఎంతో తెలుసు. ఓకే, సో ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఈ నెంబర్ నేను దీంతో రిలేట్ చేయలేను, లిటరల్గా 0తో రిలేట్ చేయలేను. బట్ ఈ లాస్ట్ నెంబర్తో ఎదురులో రిలేట్ చేయగలను నా ఫీలింగ్. సో అందువల్ల నేను ఏం చేస్తానంటే 7 కదా టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 7. ఇప్పుడు అంటే n-1, n అంటే 8. ఇప్పుడు మన లెక్క ప్రకారం n అంటే 8, కానీ 8 దీంతో పైదాంతో వేస్తాం కాబట్టి వర్షం సౌండ్ వస్తుంటే ప్లీజ్ ఏమనుకోవద్దు, వర్షం వస్తుంది బయట. సో ఏంటంటే సో ఇప్పుడు n వాల్యూ ఎంత, 7. సో ఒకటే నా మైండ్లో n వాల్యూ 7. ఇప్పుడు 7కి 14కి ఏమైనా రిలేషన్ తగ్గల్లా, 7కి 13కి ఒక రిలేషన్ ఉంది. అది ఏంటంటే 2 × n-1, అదే 7 -1 అంటే 2 × 7 14 -1 నా ఉద్దేశం. ఐ థింక్ సో. బట్ దీనిలో నేను ఐని ఇంక్లూడ్ చేయట్లేదు ఎక్కడా కూడా. ఐని ఇంక్లూడ్ చేయాలి నేను ఇప్పుడు. ఐని ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు, ఐని ఎలా 2 × n -i-1. ఒక్క నిమిషం, నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 7 × 2 -1 అన్న 13, లేకపోతే 6 × 2 +1 అనేసి 13. నేను ఏదో ఒకలా ఈ ఐతో ఒక రిలేషన్ ఎతకాలి. ఈ ఐతో ఎలాంటి రిలేషన్ ఎతకాలంటే ఈ ఐ వాల్యూ తెలియగా నాకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తెలిసిపోవాలి. అదొక ఐ వాల్యూ తెలియగా నాకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తెలిసిపోవాలి. సో దానికోసం నేను ఎన్ హెల్ప్ తీసుకుంటాను ఇప్పుడు. ఎందుకంటే నాకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాస్త కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, మ్యాథ్స్ ఎవరికైతే బాగా వస్తే వాళ్ళకి అర్థం అవుద్ది. ఓకే, సో అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఆన్సర్ ఉండదో తెలియదు. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్, జస్ట్ ట్రై. ఓకే, నీ వేలో నువ్వు ట్రై చేసుకో. దేర్ మైట్ బి ఎన్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకే, ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే 7తో వెళ్దాం. ప్రెసెంట్ 7తో వెళ్దాం. ఓకే, 7 అంటే n-1 కాబట్టి 7. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే 2 అమ్మ ఓకే చిన్నది 2 × n-1 అంటే 7. n అంటే 8 కాబట్టి n-1 7 -i. ఓకే, -1. ఇది ఏమైనా అర్థమైంది మీకు అసలు ఎంతమందికి? అంటే నాకు తెలుసు మ్యాథమెటిక్స్ అర్థమైతే కొద్దిగా అర్థమవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇది 7 ఇస్తుంది ఫైనల్గా. 7 - ఇది 0 కదా, అవునా? నేను ఏదో ఒకటి ఎదుగుతున్నాను, దీన్ని చేయగలను, కన్వర్ట్ చేయగలనా అని దీన్ని. ఇప్పుడు n-1 అంటే 7 -i 7 - 0 అంటే 7. 2 × 7 14 -1 13 అని రప్పించగలుగుతున్నాను. సేమ్ ట్రై చేస్తే ఇప్పుడు
ఇది ఎందులో ఫిట్ అవుద్దా లేదని ట్రై చేస్తా. నేను క్రియేట్ చేసిన ఈక్వేషన్ నువ్వు వేరే వేరే వెబ్సైట్లో ఎత్తుకు ఈక్వేషన్ వేరేలా ఉండొచ్చు, అబ్సల్యూట్గా వేరేలా ఉండొచ్చు. అర్థమైంది? ఇది నాకు అనిపించింది, నా మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్లో నాకు అనిపించింది ఈఐకి E13కి ఒక రిలేషన్ ఎతకాలి. అండ్ ఐ నో దట్ ఈ 0కి నేను ఈ 13కి జీవితం రిలేషన్ ఎతకలేను. ఎందుకు అంటే 0కి రిలేషన్కి ఎలా వెళ్తున్నాను? బట్ ద ఓన్లీ వన్ పాసిబిలిటీ ఈజ్ ఐ కెన్ సర్చ్ బై హ్యావింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ n. అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 100 ఉందనుకో, 100 n వాల్యూ 100 అనుకో, ఇక్కడ ఎన్నో వాల్యూలో ఉంటాయి. అవునా కదా? బట్ ఐ వాల్యూ అప్పటికి 0 నా దృష్టిలో. సో డెఫినెట్గా n అనే వాల్యూ మీద డిపెండ్ అవ్వాలి. సో nకి ఐకి ఏదో ఒక రిలేషన్లో ఒక ఈక్వేషన్ ఎతకాలి. సో నా ఉద్దేశంలో ఈ ఈక్వేషన్ పనిచేస్తుంది. కాంప్లికేటెడ్, టూ మచ్ కాంప్లికేటెడ్గా నాకే అనిపిస్తుంది. సో పై పిరమిడ్ అయితే చాలా ఈజీగా వెళ్ళిపోయింది, బట్ కింద పిరమిడ్ నేను కాస్త కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. డోంట్ వరీ, ఓకే. సో ఇంకా ఆన్లైన్లో ఇంకా ఈజీగా దొరకవచ్చు మీకు, బట్ యూ మైట్ థింక్ దట్ ఐఎమ్ మేకింగ్ ఇట్ బిట్ కాంప్లెక్స్. ఓకే, సో ఫస్ట్ ఓకే, నేను వెళ్ళిన దారిలో వెళ్తున్నా, పని చేస్తున్నా చూద్దాం. ఈ 1 కానీ ఇందులో పెట్టాను అనుకోండి, n-1 7-1, ఓకే, 6 × 2 పని చేస్తుంది. సో చెక్ చేద్దాం పదండి. పని చేస్తుంది. నేను నమ్ముతున్నా నా కోడ్ని, నా యొక్క నా ఇంటర్ మ్యాథమెటిక్స్ నమ్ముతున్నా. ఇప్పుడు అదైతే పై పిరమిడ్ పని చేసింది కదా, పై పిరమిడ్ అది చేసింది. ఓకే, ఇది మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి ఐ అని రాసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే ఆ ఐ అనేది ఆ లోకల్ వేరియబుల్, ఈ అనేది ఈ లోకల్ వేరియబుల్. ఐ లెస్ దెన్ ఎన్నిసార్లు వెళ్ళాలి? n-1 అన్నిసార్లు కదబ్బా, n-1 అంతే. ఎన్నిసార్లు వెళ్ళాలన్నది నాకు అర్థమైపోయింది, ఎన్నిసార్లు అది వెళ్ళాలన్నది నాకు అర్థమైంది. ఇప్పుడు ఓకే, ఎన్నిసార్లు అది వెళ్ళాలి అన్నది నాకు అర్థమైంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు బేసిక్ దేర్ ఈజ్ అనదర్ ఆప్షన్. యాక్చువల్గా ఇక్కడ లైన్ నెంబర్, ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, ముఖ్యంగా నేను i = 0 రాసిన కదా, కొంతమంది ఇక్కడ తెలివిగా ఏం చేస్తారంటే, ఇక్కడ n-1 అని రాసేస్తారు. ఇక్కడ n-1 అని రాసి ఇక్కడ >0 అని రాస్తారు. అర్థమైంది? ఇది చాలా చాలా మంచి ఆప్షన్ ఇది యాక్చువల్గా. అంటే దీనివల్ల ఏంటంటే నీకు ఫస్ట్ ఏ లైన్లోనో తెలుస్తుంది, ఉండి కొద్ది లైన్ తగ్గిస్తుంది. బెస్ట్ ఆప్షన్ ఇదే అబ్బా, దిస్ ఈస్ ద బెస్ట్. అర్థమైందా? ఫస్ట్ నువ్వు ఏ లైన్లో ఉన్నో తెలుస్తుంది. ఓకే, లెట్స్ గో విత్ దిస్. ఓకే, లెట్స్ గో విత్ దిస్. ఇట్స్ వెరీ గుడ్. నాకు సడన్గా అనిపించింది అంతే. ఎలా అంటే ఇప్పుడు నా ఫస్ట్ లైన్ ఏంది, n-1లో ఉన్నాను. n-1 అంటే ఎంత? ప్రెసెంట్ 7 అంటే 2 × i. n-1 అంటే ఇప్పుడు ఐ వాల్యూ నేను డైరెక్ట్గా ఐ వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు ఇప్పుడు. అవునా కదా? నాకు ఎటువంటి సమస్య కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా n-1 ఏమిస్తుంది? నాకు 7 ఇస్తుంది. 7 × 2 ఎంత? 14. 14 - 1 13. నెక్స్ట్ ఐ వాల్యూ 1 తగ్గుతుంది. ఇక్కడ మైనస్ చేయాలి. ఇప్పుడు ఐ వాల్యూ నెక్స్ట్ 1 తగ్గుతుంది. 2 × 6 12 -1 11 అవుతుంది. నాకు తెలియదు మీరు ఎంతమంది నన్ను క్యాచ్ చేస్తున్నారు లేదంటే. క్యాచ్ చేయకపోతే డోంట్ వరీ, అది మీ ఇష్యూ అయితే కానే కాదు, నాదే ఇష్యూ అది కొద్దిగా గొప్ప. ఇప్పుడు స్టార్ల దగ్గర ఇష్యూ వస్తుంది ఇప్పుడు మళ్ళీ. ఓకే, ఎలా ఉన్న స్టార్లు అలా ఉంచేస్తాను నేను. అలా ల్యాండ్ స్టార్లు ఎలా ఉన్నది అలా ఉంచేస్తాను అండి. ఓకే, సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, i+1 అంతే కదా, స్టార్లు స్పేస్లు ఓకే. ఇప్పటివరకు ఎంత కష్టపడి రాసుకొని ఎందుకు కొత్త అప్రోచ్కి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సింపుల్గా ఫర్ int m = 0. నేను రాసింది ఈక్వేషన్ రా బాబు, m <2 మీలో ఎంతమందికి ఇది నానప్రాయంతో ఆ బాల్ గేమ్లో ఉందో నాకు తెలియదు. బట్ ఇట్ ఈస్ జస్ట్ మ్యాథమెటిక్స్ అబ్బా, ఇట్ ఈస్ నాట్ కోడింగ్. ప్లీజ్ 100% చెప్తే ఇట్ జస్ట్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు నేను చెప్పింది అంతా అర్థం కాకపోతే నీకు కోడింగ్ రాలేదనుకోకు, నీకు మ్యాథమెటిక్స్ రాలేదంతే. అదే కోడింగ్ అయితే నీకు ఎటువంటి సమస్య లేదు, జస్ట్ మ్యాథమెటిక్స్. ఎందుకంటే నేను ఎంతగానో మ్యాథ్స్ చేస్తాను నేనే అనుకోలేదు ఎప్పుడు కూడా. జస్ట్ ట్రై. ఐ హోప్ ఇట్ షుడ్ వర్క్. ఐ హోప్ ప్రింట్ స్టారే కదా అయ్యా. నెక్స్ట్ లాస్ట్లో ఓకే, అయినా ఒక లెటర్ నేను పెట్టాను. ఓకే, సో ఐ హోప్ ఇట్ షుడ్ వర్క్. లెట్స్ సీ బ్రెయిన్లో అయితే అస్సలు
ఏదో మింగిట్టాను. ఏమైంది? ఓ షిట్. యా I ప్లస్ M ప్లస్ ప్లస్. మళ్ళీ ఏమైందిరా? సారీ, స్పేస్ కామా కాదయ్యా, సెమీ కాలన్. జై సాయిరామ్. నమ్ముతున్నా. అమ్మా నీ అమ్మ వచ్చిందయ్యా. మీలో ఎంతమందికి అసలు ఇది ఎలా వచ్చిందని నమ్ముతున్నారో నాకు చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్లో. నేను అసలు వస్తుందా రాదా, వస్తుందని నా ఈక్వేషన్ నేను నమ్మాను. ప్యూర్లీ మ్యాథమెటిక్స్. మళ్ళీ చెప్తాను. ఓకే, సో జస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వన్ సెకండ్ కోడ్. నేను రాసిన కోడ్ని ఐ నో ఏంటిది మీ యొక్క గేమ్కి నా యొక్క ఈక్వేషన్ మీకు అర్థం లేదు అన్న విషయం నాకు అర్థమైంది కృష్ణమూర్తి గారు. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగా వీడియో రికార్డ్ చేసి పక్కన పడేది. ఓకే, సో వాటెవర్. ఫస్ట్ లైన్లో మనం ఏమి రాసినాం అంటే ఫస్ట్ పెద్ద పిరమిడ్, ఇలా ఒక పిరమిడ్ ఉంది, కిందకి ఇంకొక పిరమిడ్ ఉంది. అవునా? ఇది ఫస్ట్ పెద్ద పైన ఉన్న పిరమిడ్. ఆ పిరమిడ్లో ఏముంది? స్పేసులు మనకి తెలిసిందే ఎప్పట్లానే. స్పేసులకి ఎటువంటి మార్చలేదు. జస్ట్ ఏముంది? స్పేసులు ఇలానే ఒకటే. ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ ఆ లైన్లో నువ్వు ఉన్న నంబర్ ఆఫ్ లైన్ ఏంది అండ్ నువ్వు ప్రింట్ చేయాల్సింది ఆ లైన్ మీద ఎంతగానో డిపెండ్ అయింది. అంటే ఈ ఐ వాల్యూ మీద క్లారిటీలో ఈ ఐ అంటే ఏముంది? నంబర్ ఆఫ్ రో ఇన్ విచ్ రో యు ఆర్. ఇప్పుడు 0th రోలో నువ్వు ఉంటే ఈ 0th రో లేకపోతే ఫస్ట్ రోలో ఉన్నావు. ఈ ఫస్ట్ రోకి ఆ నంబర్ ఆఫ్ స్టార్స్కి అండ్ నంబర్ ఆఫ్ స్పేసెస్కి రిలేషన్ ఏంది? నువ్వు అంటే అర్థమవుతుంది. రిలేషన్ ఏంది? ఎలా కనెక్ట్ అయ్యి ఉంది? అర్థమైందంటే ఎలా మారుతుంది అంటే ఐ వాల్యూ ఎలా మారడం వల్ల నెంబర్ ఆఫ్ స్పేసెస్ అని ఎలా తగ్గుతుంది, అదొక రిలేషన్ నీకు తెలియాలి. అందుకే మ్యాథమెటిక్సే, ప్యూర్లీ మ్యాథమెటిక్స్. రాలేదంటే మ్యాథమెటిక్స్, కోడింగ్ కాదు. ఓకే, నేను అసలు అనుకోలేదు ఇంతగానో కాంప్లెక్స్గా నేను చెప్తానని. బట్ ఇట్ మేడ్ ఒక నాట్ ఏ ప్రాబ్లం. అర్థం కాకపోతున్నా సరే కంగారు పడద్దు. అదో మొక్క చెప్తాను నేను. ఓకే, అర్థం కాకపోతే సరే కంగారు పడద్దు. ఏవేవో రాసినట్టు నాకే అనిపిస్తుంది. ఓకే, అర్థమైతే సూపర్ అవ్వండి, సూపర్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ గైస్. ఓకే, సో ఇక్కడ మన స్పేస్లో దాని ఒక రిలేషన్ ఎన్ని ఉండదు. రిలేషన్ అంటే బేసిక్గా ఎన్ని ఉన్నాయి అని చెప్పగలిగాం అంతే. మ్యాథమెటిక్స్ కనిపెట్టి ఓకే, నేను ఫస్ట్ రైలో ఉన్నప్పుడు మూడు స్టార్లు ఉన్నాయి, సెకండ్ లైన్లో రాగానే 5 స్టార్లు ఉన్నాయి, థర్డ్ లైన్లో రాగానే 7 స్టార్లు ఉన్నాయి. అంటే ఏమవుతుంది? ఇంటూ 2 + 1 అలా పెరుగుతుంది. అవునా? అదొక ఈక్వేషన్ నాకు అనిపించింది. నువ్వు ఖచ్చితంగా గీక్సో ఏదో వెబ్సైట్లోకి వెళ్ళి ఖచ్చితంగా నేను రాసిన ఈక్వేషన్ లాస్టీస్ ఉండవు. ఆడేవో రాయొచ్చు, ఇదే రాసినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనుకోండి. బట్ వాట్ ఎవర్, నాకు అనిపించింది ఈ నెంబర్ ఆఫ్ స్టార్స్ ఆ నెంబర్ ఆఫ్ లైన్కి ఇలా ఈ ఈక్వేషన్లో ఉన్నాయి అని అనిపించింది. అందుకే ఆ ఈక్వేషన్కి రాసిన. అర్థమైందా? ఎన్ని ఉన్నాయి, ఎన్ని సార్లు ప్రింట్ అవ్వాలో ఇది రాసిన, ఎన్నిసార్లు ప్రింట్ అయ్యి డైరెక్ట్గా ఒకదానికి ఇలా చూడడం. ఫస్ట్ పిరమిడ్ ప్రింట్ అయింది. సెకండ్ పిరమిడ్కి ఏం చేసిన అంటే స్పేసెస్ సింపుల్గా I+1లా వెళ్తున్నాయి అంతే. స్పేసెస్ ప్రాబ్లమే లేదు. స్టార్లు ఎలా వెళ్తున్నాయంటే సింపుల్గా నేను ఎన్తో రిలేట్ చేయాల్సి వచ్చింది. అదొకటి ఎన్తో రిలేట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే తప్పదు. ఎన్తో రిలేట్ చేయకపోతే ఆ క్వశ్చన్ అవ్వదు. నువ్వు ట్రై చేస్తే నీకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఎన్తో రిలేట్ చేయకుండా జస్ట్ అయితే ఆ సమ్ అనేది అవ్వదు. పెద్ద చేస్తూ పోయావనుకో అవుద్ది, చిన్న చేస్తూ పోతే ఎన్తో రిలేట్ చేయాలి, తప్పదు. అర్థమైందా? పెద్ద చేస్తూ పోయావనుకో I=0 ఉన్నప్పుడు ఇలాగ I=1 ఉన్నప్పుడు ఇలా పెరుగుతుంది. కానీ సార్ తగ్గుతుంది కదా. సో డెఫినెట్గా ఎన్ అనే వాల్యూ ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది ఈ ఈక్వేషన్లో. నువ్వు స్వతహాగా చేస్తే నీకు అర్థం అవుద్ది. ఎందుకంటే నేనుగా ఆలోచించాను. నా ఈక్వేషన్ నీకు చెప్తే నీకు ఎంతగానో అర్థం అవుతుందో నాకు తెలియదు. బట్ ఇప్పుడు ఎన్ అనేది ఒక 8 అనుకో, ఇందులోని ఫస్ట్ రోలో అంటే 0th రోలో ఎంత ఉన్నాయంటే 8 - 1 అంటే ఎంత? 7. 7 - I అంటే I=0 అంటే ఎంత? టోటల్గా 7 - 1 అదే 8 - 1 7. 7 - 0 అంటే 7. 7 × 2 14. 14 - 1 13. నేను ఫైనల్గా ఒక ఈక్వేషన్ కనుక్కున్నా. ఒక ఈక్వేషనే ఏంటంటే సచ్ దట్ ఇట్ ఫైనల్లీ ఇట్ విల్ గివ్ మీ ద నంబర్ ఆఫ్ కౌంట్ ఆఫ్ ది స్టార్ అంతే. అదొక ఆ లైన్లో ఎన్ని స్టార్స్ ఉన్నాయో నాకు ఒక ఈక్వేషన్ కావాలి. ఆ ఈక్వేషన్ ఇది చెప్తున్నా కదా, 10 సార్లు చెప్పాను అనుకుంటే ఇది ఒక మ్యాథ్స్ అని. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే విధంగా అన్ని స్టార్లు ప్రింట్ చేస్తే లాస్ట్లో వెళ్ళాను అంతే, ఆన్సర్ అయిపోయింది. ఓకే, సో వాట్ ఎవర్ యూ ఆలోచించారు ఎంత అర్థమైతే అంత మంచిది. ఓకే, అర్థం కాకపోతున్నా సరే సీ ద వీడియో అగైన్, ఎంత అర్థమైతే అంత మంచిది. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కొన్ని. సో మీకు ఏంటంటే కాస్త ఈజీగా ఉండాలని ఇది ఫస్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లం. ఇట్ ఈస్ జస్ట్ సింపుల్ ప్రాబ్లం. ఓకే, చాలా సింపుల్ ప్రాబ్లం. కొద్దిగా గొప్ప, ఇంతగానో కష్టమైతే కాదు ఇది. సో ఇది కొద్దిగా గొప్ప చేయగలరు మీరు. ఓకే, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది
ఇది సింపుల్గానో, ఇది స్పేస్లు, ఇది స్టార్లు. జస్ట్ ఒకటే ఈ ఐకి ఈ స్టార్లకి ఉన్న రిలేషన్ నువ్వు తెలుసుకోవాలి. అండ్ ఐఎమ్ అగైన్ టెల్లింగ్ ఇది డిక్రీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా i = 0కి డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ స్టార్స్ నువ్వు లింక్ వేయలేవు, అవునా? ఎందుకంటే ఇప్పుడు పెరుగుతుంది అనుకో, i = i+1 అలా రిలేట్ చేయొచ్చు. తగ్గుతుంది అనుకో, యూ జస్ట్ ట్రై. నేను ఒకటే చెప్తున్నా, n అనేది నీ ఈక్వేషన్లో ఇంక్లూడ్ చేయకుండా నువ్వు దీనికి ఐకి రిలేషన్ కలపలేమని నా ఫీలింగ్. ఓకే, సో నువ్వు ట్రై చేస్తే నేను ఎందుకు ఇలా అన్నా నీకు అర్థమవుద్ది. నెక్స్ట్ ఇది కాస్త కష్టం. నేనైతే లిటరల్ ఈ సమ్ చెప్పేస్తా కదా, ఇప్పుడు ఈ సమ్ ఏముంది ఈజీగా చేసేస్తానని చెప్పాను. బట్ ఆ సమ్ అంత కాంప్లెక్స్గా నేను చెప్తున్నాను అనుకోలేదు. నేను ఇంకా చాలా సింపుల్గా అయిపోద్ది అనుకున్నాను. వాట్ ఎవర్ ఈ సమ్ కూడా ట్రై చేయండి. ఓకే, ఈ సమ్ చేయగలిగితే ఐ విల్ బి వెరీ వెరీ మచ్ హ్యాపీ. ఓకే, ఎవరిని కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెడతారో నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటాను. బట్ వాట్ ఎవర్ ఈ ఫస్ట్ 2 సమ్స్ మంది డెఫినెట్గా ట్రై చేయండి అబ్బా. ఇది ఈజీ, ఇది మీడియం, ఇది హార్డ్. మీకు ప్రెజెంట్ మీకున్న సినారియో కావాలని ఈ ఆర్డర్లో పెట్టాను. ఓకే, సో ఐ హోప్ యూ కెన్ సీ ఆల్ దిస్. సో దట్స్ ఆల్. సో ఐ హోప్ చాలా చాలా బ్రెయిన్ స్టార్మింగ్గా వెళ్ళిందని నా ఫీలింగ్. ఓకే, సో బాగా వెళ్ళిందని నా ఫీలింగ్. ఎంతగానో అర్థమైంది, ఎంతగానో అర్థం కాలేదు. డెఫినెట్గా అర్థం కాని పాయింట్స్ అంటే కొన్ని ఉంటాయి. బట్ డెఫినెట్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక క్వశ్చన్ మీకు అర్థం అవ్వకపోతే దాని మీనింగ్ ఏంటంటే యూఆర్ నాట్ బ్యాడ్ అట్ కోడింగ్. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఆ లాజిక్, నేను చెప్పిన లాజిక్ మీకు అర్థం కాలేదు, దట్స్ ఇట్. ఆర్ ఐదర్ ఐ మైట్ బి బ్యాడ్ అట్ ఎక్స్ప్లెయినింగ్ దట్ లాజిక్, బట్ డోంట్ థింక్ దట్ యు ఆర్ నాట్ దాట్ మచ్ గుడ్. ఓకే, ఫర్ షూర్. ఎందుకంటే ఈ లాస్ట్ది కాస్త కాంప్లెక్స్ అనిపించవచ్చు, అందువల్ల మీకు అర్థం కాలేదు అనిపించవచ్చు. నాట్ ఇట్ ఆల్ ఇన్ ఇష్యూ. ఓకే, డోంట్ వరీ. ఓకే, సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. సో ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మ్యానే కాదు, ఉమెన్ అనేది అదే పర్ఫెక్ట్ చేస్తుంది. సో డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్ని. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టే ప్లీజ్ ఎంతగానో చూశాక నా ఎఫర్ట్స్ నచ్చితే, వీడియో నచ్చితే డెఫినెట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపైతే రాను డెఫినెట్గా. మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. మీ బ్రెయిన్లో ఇవన్నీ కూడా క్లారిటీగా ఉంచుకొని పక్క సిద్ధం అన్నప్పుడు నెక్స్ట్ కూడా వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దాట్ మచ్ ఈజీ కాన్సెప్ట్. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కువ కాన్సెప్ట్ క్లియర్ చేసుకున్నాక నెక్స్ట్ కూడా ఎల్లుండి ఎప్పుడు ఒకప్పుడు చేద్దాం. ఓకేనా? సో ఇంకా అంతే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. దాని ఎనీ డౌట్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ బి దేర్ ఫర్ యూ. ఓకే, సో దట్స్ ఆల్. ఓకే, సో టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ మహీబ్. బాయ్.